హల్లెలూయా. ముందుకు వచ్చారండి బ్రదర్. కమ్. మనందరికీ తెలిసినటువంటి వాక్యాల్లో నుంచి విశ్వాసం గురించి మనం మరింత లోతులోనికి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఈరోజు లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్ గురించి మాట్లాడదామని నేను ఆశపడుతున్నాను. ప్రార్థిస్తూ ఉంటాం, వాక్యాన్ని చదువుతూ ఉంటాం, కానీ లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్ అనే మాట నేను అని ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటున్నానంటే, మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చూస్తున్నాం, మన ఆలోచనలను బట్టి అవన్నీ కూడాను మనం మాట్లాడుతూ ఉంటాం, మనం ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో నుంచి చూసినప్పుడు, దేవుని వాక్యాన్ని వినడాన్ని బట్టి, మన హృదయాలలో దేవుని వాక్యం నింపుకోవడాన్ని బట్టి అవి ప్రభావితం అవుతాయి అన్న విషయాన్ని, అవి ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాయి అన్న విషయాన్ని నేను ఆ వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు నాకు నిజమే అని అనిపించింది. ఎందుకంటే గడిచిన దినాల్లో రకరకాల పద్ధతుల్లో మనము దేవుని వాక్యాన్ని మన హృదయాల్లోనికి తీసుకుంటున్నప్పుడు, మరి ముఖ్యంగా లాస్ట్ 2 weeks మాట్లాడుకున్నప్పుడు కూడాను జకర్యా అంత నీతి కలిగి, అంత దేవునికి సమీపంగా బ్రతికి, దేవుని పరిచర్యలో ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ఆయన కూడాను దేవుని దూతే వచ్చి తనతో డైరెక్ట్గా చెప్పినప్పుడు దేవుని మాటను వినకపోవడాన్ని నువ్వు నమ్మలేదు గనక అనే మాటను అక్కడ దేవదూత చెప్పడాన్ని మనం విన్నాం. అంటే దేవుని మాటను వినడం వేరు, నమ్మకపోవడము వేరు వేరు అంశాలనే విషయం మనకి అర్థమవుతా ఉంది. సో స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ డజంట్ క్రియేట్ ఫెయిత్ ఇన్ us. మనకు కలిగి ఉన్నటువంటి సంవత్సరాల క్రైస్తవ్యం విశ్వాసం కలిగిస్తుందన్న గ్యారంటీ లేదు. కానీ విశ్వాసం కలిగించడం అని అంటే విశ్వాసమే. అందుకని ఆ మాటను అనుకున్నది, నమ్మువారిని రక్షించుటకు దేవుని యొక్క ఆ మాటను మనం పోయిన వారం చదువుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 'నమ్మని వాళ్ళు ఏ విధంగా ప్రార్థిస్తారో, ప్రార్థించకపోతే ఏ విధంగా వాళ్ళు రక్షించబడతారనే మాటను తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆ మాటను మనం అండర్లైన్ చేసుకున్నాం. ఏమని? తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూడ. కానీ ప్రార్థన చేసే విషయంలో ఏమంటున్నాడంటే 13-14 వచనాలు, ప్రభు నామమును బట్టి ప్రార్థన వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. వాళ్ళు అసలు విశ్వాసం లేకపోతే అలా ప్రార్థన చేస్తారండి. ఆ కాంటాక్స్లోనే మనం మాట్లాడుకున్నాం. యేసు ప్రభువు విశ్వాసం కదా, యేసు ప్రభువుని అంగీకరించినటువంటి ప్రజలు కూడా కొన్ని సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం చెప్పినటువంటి సాక్ష్యాలను బట్టి వాళ్ళు మన దగ్గరకు వచ్చి అడిగేటటువంటి విషయం ఏంటంటే, మీరు మీ సంఘంలో ప్రార్థించండి, లేదంటే మీ పాస్టర్ గారికి చెప్పి ప్రార్థన చేయించండి. ఎందుకోసం అంటే మీరు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడని మేము వింటూ వస్తున్నాం అన్నప్పుడు అక్కడ వారి విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరగడాన్ని చూస్తూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఆ కాంటాక్స్లో కనుక మనం ఇక్కడ చూస్తే, విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయరు. వాళ్ళు కోరుకునేటటువంటి ప్రార్థనలో కంప్లీట్గా విశ్వాసం ఉంది. మనం చేసే ప్రార్థనలో డ్రిల్ ఉంటుంది అంటే ప్రార్థన చేయాలి కాబట్టి మనం ప్రార్థన చేసేటటువంటి అంశాలు ఉంటాయి. అందులో విశ్వాసం లేకపోయే ఛాన్స్ ఉంటుంది అనడానికి జకర్యా గారి గురించి మనము లూకాసు వార్తలో మాట్లాడుకున్న యాజకుడైనటువంటి జకర్యా విషయంలో చూసాం. అందుకని మన హృదయాలు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడల్లాను మనము ఏం చూస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం వింటున్నాం అన్న విషయాలు మనకి తప్పకుండా మన హృదయాల్లో ఈ మాట అంటున్నటువంటి విషయం ఏంటంటే, నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించుచు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. సో ఈ మాటను కనుక మన లైఫ్లో కనుక అప్లై చేసుకుంటే, మనం ఎన్ని విషయాలైతే హృదయంలో మనం నమ్ముతున్నటువంటి విషయాల్ని బయటికి కన్ఫెస్ చేయాలి. కన్ఫెస్ చేయడం అంటే మనకు తెలిసిన కన్ఫెషన్ ఓన్లీ ఏమంటాము, పాపాలు ఒప్పుకోవడం మాత్రమే కన్ఫెషన్ కింద ఉంది. కానీ ఈ వాక్యాన్ని కనుక లిటరల్గా అర్థం చేసుకునేటట్లయితే, ఏ విషయాలైతే మనం హృదయంలో బలంగా నమ్ముతామో అవే మనం మాట్లాడుతాం.
ఆమేన్, హల్లెలూయా. సో ప్రతి విషయంలో కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుకున్న ప్రతిసారి కూడా మనము విశ్వసించాల్సినటువంటి మాట ఏంటంటే, ఇది దేవుని మాట అయి ఉన్నది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అలా ఎన్ని విషయాలను మనం అంగీకరిస్తామో, దాని మీద విశ్వాసముతో నిలబడతామో, అవన్నీ కూడా దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరుటకు మనము ఏమనాలి, దేవునికి ఈజీ చేయడం, అంటే దేవుడు చేయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. జకర్యా విషయంలో జరిగినటువంటి విషయం కూడా అదే. నీవు నమ్మలేదు కనుక అది జరిగే వరకు నువ్వు కళ్ళు లేకుండా చూడలేకుండా ఉంటావన్న విషయాన్ని జకర్యా అనుభవించాడంటే నమ్మకపోవడాన్ని బట్టే, బై హిజ్ అన్బిలీఫ్, నమ్మకపోవడాన్ని బట్టే అలాంటి సిచ్యువేషన్. ఈరోజు మనం కూడా చాలా విషయాల్లో నమ్మకపోవడాన్ని బట్టి దేవుని కార్యాలు చూడకపోవడం, దేవుని కార్యాలను జరగకపోవడం అన్న విషయాన్ని మనం మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. అందుకని ఎన్ని విషయాలైతే మనకు ధైర్యం ఇస్తున్నాయో, ఎన్ని విషయాలు మనకి భయం కలిగిస్తున్నాయి అన్న విషయాల్ని ఒక పేపర్ మీద పెట్టుకున్నప్పుడు భయమే ఎక్కడ కలిగి ఉంటున్నాము అంటే అప్పుడు మనం దేవుని వాక్యాన్ని నిజంగా సంపూర్ణంగా నమ్మటం లేదని, అన్నిటికీ మించి మనకు తెలిసినటువంటి వాక్యమైనా కూడాను నిజంగా అన్ని సిచ్యువేషన్స్లో మనం దాన్ని ప్రాక్టీస్ చేయటం లేదని డెఫినెట్గా చెప్పడానికి అవుతుంది. మార్కు సువార్త 11:23, ఇంగ్లీష్లో అయితే 24. ఇరవై వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు ఒకటి మీద చాలు. ఇక్కడ కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే, అందుకని ప్రార్థన చేయనప్పుడల్లా మీరు వాటిని పొందుకొని ఉన్నామని నమ్ముడి. ఒక్క నిమిషం, ఈ వర్స్ ఎవరు చెప్తున్నారు? ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? ఏమా 15వ వచనం నుంచి 17వ వచనంలో ఉంటుంది. ఏముంటుంది? మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరము అని రాయబడలేదా? ఈ కాంటెక్స్ట్ని మనం తీసుకుందాం. ఆయన బోధిస్తూ ఏమన్నాడు? నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరమను అనబడను. సో ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి వాక్యంలో చూస్తే ప్రార్థనా మందిరం అంటే మనం ఏమనుకుంటున్నాం? అందరూ కలిపి కూడుకొని ప్రార్థన చేయడాన్ని, సో దాన్ని ప్రార్థన మందిరం. కానీ రోమన్స్లో ఏముంది? నమ్మకపోతే అసలు ఎలా ప్రార్థన చేస్తారు అంటుంది. సో మనం 3 గంటల ప్రార్థన చేయొచ్చు, అప్పుడు అందులో కనుక విశ్వాసం లేకపోతే అది అసలు ప్రార్థన కింద కన్సిడర్ చేయబడట్లేదు. అంటే సమస్తమైనటువంటి అన్ని జనులకు నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అన్నప్పుడు వారి ప్రార్థనలో విశ్వాసం ఉంది. కానీ మనం చేసేటటువంటి క్రైస్తవులు అనుకొని మనం చేసే ప్రార్థనలో మాత్రం దెర్ ఈజ్ నో ఫెయిత్ ఇన్ ఇట్. కానీ దేవుడు అంటున్నటువంటి ప్రార్థనా మందిరంలో మాత్రం డెఫినెట్గా విశ్వాసంతో కూడుకున్నటువంటి ప్రార్థనలో మాత్రమే అక్కడ మెన్షన్ చేయబడినటువంటి మాట. అందుకని ఆ కంటిన్యూషన్లో కిందకు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అందుకని ఇక్కడ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నటువంటి మాట ఏంటి? దేర్ఫోర్ ఐ టెల్ యూ వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ప్రేయర్ బిలీవ్ దట్ యూ హ్యావ్ రిసీవ్ ఇట్. ప్రార్థన చేయాలి అని అంటే మనకు విశ్వాసం ఉండాలి. ఈ మాట మార్కు సువార్తలో ఇంకొక స్టెప్కి ఏం చెప్తున్నారు? విశ్వాసం అంటే ఎలాగైనా దేవుడు కార్యం చేస్తాడండి అనేది మనకు ఉన్నటువంటి విశ్వాసం. ఈ 24 ఏం చెప్తుంది? ఐ రిసీవ్డ్ ఇట్ అని నమ్మమంట. నేను పొందుకున్న ప్రార్థన ఏమని నేర్పిస్తుంది? నేను డెఫినెట్గా పొందుకుంటానని చెప్పమంటే 11:24 మాత్రం నేను ఆల్రెడీ పొంది ఉన్నానని నమ్ముడి అంటుంది. సో మనము ప్రార్థన చేయుచున్నప్పుడల్లా ఆ ప్రార్థనలు ఎలా ఉండాలి? ఏమని ఉండాలి? నేను వాటిని పొందుకున్నానని నమ్ముడి. తర్వాత
అప్పుడు అవి ఆ అప్పుడుకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి అక్కడ? అప్పుడు అవి అనుగ్రహించబడును అని అంటే ఎప్పుడు అనుగ్రహించబడవు? పొంది ఉన్నానని గనక ఇఫ్ ఐ డోంట్ బిలీవ్ ఐ డోంట్ గెట్ ఇట్. అంతేనా? మనం మాట్లాడుకుంటున్న లాంగ్వేజ్ అనుకుంటున్నా, భాష మాట్లాడుకుంటున్నా, అంతే కదా? ఇక్కడ ఏం చెప్తున్నారు చాలా స్పెసిఫిక్గా, అయా నువ్వు దాన్ని పొందుకున్నాని ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి పొందుకుంటున్నారు అని అంటే, సో మనం ప్రేయర్ చేసేటప్పుడు మన విశ్వాసం ఎలా ఉండాలి? నేను డెఫినెట్గా పొందుకుంటున్నాను బ్రదర్ అన్నట్టు ఉండాలి, కానీ పొందుకుంటానా లేదు అని అని మనం అనుకున్నప్పుడెల్లాను ఇట్స్ నాట్ డన్, జరగదని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఆ మాటను చెప్పడం జరుగుతుంది అని అంటే, దేవునికి మనం అసలు అప్పచెప్పుకుంటున్నప్పుడు ఎస్ దేవునికి చెప్పేశామండి అన్నటువంటి అష్యూరెన్స్ గురించి మాట్లాడుతుంది ఈ ప్రేయర్. ఆమెన్, హల్లెలూయా. పిల్లలు ఏదైనా అడుగుతూ ఉంటారు, కొన్ని విషయాలు అడుగుతారు, అడిగినప్పుడు చేస్తారా చేయరా అని డౌట్ ఉంటుందా? ఫీజు కడతారని ఉన్నారు అనుకుందాం, ఫాదర్కి చెప్పామండి డబ్బులు కడతారంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎప్పుడు కడతారు అన్న డేట్ బట్టి కొద్దిగా అటు ఇటు ఉండొచ్చేమో, కానీ మా ఫాదర్ కడతారా లేదని డౌట్గా ఉందని ఎవరు అంటారు? ఎవరైనా? ఎవరు అనరు. ఎవరు అంటారు? ఎవరి కోసమైనా సహాయం. ఇప్పుడు మా ఫాదర్ లేరు అనుకుందాం, నేను నా అంతటి నేనే కష్టపడి డబ్బులు సంపాదించుకొని నేనే చదువుకుంటున్నాను అనుకుందాం. అప్పుడు ఎవరైనా సహాయం అడిగారు అనుకోండి, ఏమండి మాకు ఫీజు కట్టడానికి కావాలి అండి అన్నప్పుడు వాళ్ళు ఇస్తారా లేదా అని మనకి డౌట్ ఉంటుంది. కానీ ఫాదర్ విషయంలో ఎలా ఉంటుంది మనకి? డెఫినెట్గా ఇస్తారా లేదన్న క్వశ్చన్ ఉండదు, కావాలి కాబట్టి అని. ఈ వాక్యంలో నుంచి చూసినప్పుడు కూడాను విశ్వాసం అన్నప్పుడు అష్యూరెన్స్ గురించి మాట్లాడుతుంది. అది డెఫినెట్గా పొందుకొని ఉన్నామని నమ్మమని ఎందుకంటుంది అని అంటే, ఆ మాటని అప్పుడు మీరు అవన్నీ అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇంగ్లీష్లో ఏమన్నాడు రా దాన్ని? అండ్ ఇట్ విల్ బి యువర్స్ అన్నాడు. తెలుగులో ఏమన్నాడు? అవి మీకు కలుగును అని అంటే మనం ఎలా చెప్పాలి అన్న, అవి మీకు కలగడం అనే భాషను గురించి అడుగుతుంది. ఏమా సిస్టర్ మీరే చెప్పాలి, అవి మీకు కలుగును అంటే అర్థం ఏంటి? కలగడం అని అంటే మొలుచుకొని రావడం లాంటిదని నేను అలా ఆలోచిస్తున్నాను. అవలా వస్తాయంట, అవి కలుగును అనండి. అంటే మన మామూలుగానే నథింగ్ ఈజ్ దేర్, కానీ లేదు డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు సీ ఇట్. మేము వాటిని పొందుకుని ఉన్నామని వాక్యం సెలవిచ్చింది కాబట్టి షూర్లీ డెఫినెట్గా నేను అది పొందుకుంటాను అనే దానికంటే కూడా పొందుకున్నాను అన్నప్పుడట అవి కలుగును అని అంటే, ఆ కరెక్ట్గా మనం ఆ ఫార్మాట్లో చేసినప్పుడే ఇట్ విల్ బి, అది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవడం అంటే కలుగుతున్నది. అలాంటప్పుడు మన విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే, ఏ ప్రార్థన చేసినా ఏ విషయాలు అడిగినా కూడాను దేవుని మీద మన విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే, ఇందాకన్నట్టు వస్తాడు వచ్చాడికి ఏంటి డిఫరెన్స్? రెండు ఒకటేనా? ఎందుకు కాదు, సిమిలరే కదా అంటున్నాను. ఏంటి వ్యత్యాసం అంటున్నాను? వచ్చాడికి రావడానికి తేడా ఏంటి అంటున్నాను. రెండిటికి అసలు ఒక ఆల్మోస్ట్ 360 degrees అంత అసలు రెండు ఒకటి కాదు, రెండు చాలా వ్యతిరేకమైనవి. ఒకటైతే ఆల్రెడీ వచ్చేసింది, ఇంకొకటి రావాల్సింది. వచ్చిందైతే ఆల్రెడీ ఇట్ హ్యాపెన్, రావాల్సిందైతే ఇంకా మనం అసలు చూడలేదు. వాక్యం ఏమంటుంది? దేన్ని బిలీవ్ చేయమంటుంది? ఆల్రెడీ వచ్చిందనే మాటనే వీ హ్యావ్ టు ట్రస్ట్. మనం ఏం నమ్మాలి? మేము పొందుకుని ఉన్నామని నమ్మమని చెప్తా ఉంది. వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు కూడాను డౌట్ ఉంటుంది. దేని బట్టి ఉంటుంది అని అంటే, సివియారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్ని బట్టి మన అన్బిలీఫ్ ఉంటుంది. సివియారిటీని బట్టి మన అన్బిలీఫ్ ఉంటుంది. అందుకని ప్రార్థన చేస్తాం, కానీ అందులో మనకెక్కడా కూడాను వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసేటప్పుడు ధైర్యం కలగదు. ఆమెన్, హల్లెలూయా. ధైర్యం అంటే విశ్వాసం కలిగితే అప్పుడేం మాట్లాడతాం మనం? ఏం మాట్లాడతాం అప్పుడు? మనం నోరు తెరిచి చెప్పినప్పుడు ప్రార్థన చేసామండి. సో మీకు ఎవరైనా డబ్బులు సహాయం చేస్తానని చెప్పారు అనుకోండి, అప్పుడు మీ అపోళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, ఏం డబ్బులు ఎప్పుడు ఇస్తామంటే ఏమంటారు? ఏమంటే ఒకళ్ళని అడిగాము,
వాళ్ళు ఇస్తారు, ఇచ్చిన వెంటనే మీరు అడిగిన వ్యక్తి ఇవ్వడనే విషయం మీకు గ్యారంటీ అనుకో, అప్పుడేమంటాడు, అప్పుడేం చెప్తారు, అప్పుడు వాళ్ళని అడిగామండి ఇస్తామని చెప్పరు, నా దగ్గర ఇవ్వండి ఇవ్వలేమంటాం. కానీ ఇస్తానన్న వ్యక్తి ఇస్తానన్న గ్యారంటీ ఉంటే అప్పుడు ఏం చెబుతాం, డెఫినెట్గా ఇస్తానండి ఒకళ్ళని అడిగానని. సో మన కాన్ఫిడెన్స్ దేని మీద ఉంటుంది, ఇచ్చేటటువంటి వ్యక్తుల వాళ్ళని నమ్మదగిన వ్యక్తులా కాదా అని దాన్ని బట్టి. మరి అలాంటప్పుడు ప్రార్థన విషయంలో దేవుడు చెప్తున్నటువంటి నేర్పించే పద్ధతి ఇది. దేవుడు ప్రార్థన నేర్పించినప్పుడు ఏం చెప్తున్నాడు అని అంటే అష్యూరెన్స్ ఆఫ్ ద థింగ్స్. డెఫినెట్గా దేవుడు చేస్తాడండి. ఎలా చెప్తున్నాడు, ప్రార్థన చేశాం కదండి. ప్రార్థన చేయడం అంటేనే విశ్వాసంతో కూడుకున్నది. విశ్వాసంతో చేసే ప్రార్థనలో ఇట్స్ ఆల్రెడీ డన్ అని, చేయబడింది అని, అది పొందుకొని ఉన్నామని నమ్ముడి అవి అప్పుడు మీకు కలుగునని వాక్యం సెలవిస్తూ ఉంది. సో మనం ఎన్ని ప్రార్థనలు అయితే చేస్తూ ఉన్నామో వాటన్నిటిలో కూడాను మనం ధైర్యంగా విశ్వాసంతో చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే ఇట్స్ డన్ అండి, జరిగిందండి మా జీవితంలో అని. ఆమెన్, హల్లెలూయా. మనం ఎప్పుడు చెప్తాము, ఇప్పుడు ఇదే చెప్పాము అనుకేమన్నా, మీరు ఊరుకోండి బ్రదర్ ఇంకా అవ్వలేదు కదా, అవ్వకముందే ఎలా చెప్తామండి. ఆమెన్, హల్లెలూయా. బట్ దేవుడు ఏం నేర్పిస్తున్నాడు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. జెనసిస్ 15 అనుకుంటా, 15వ అధ్యాయం, ఆదికాండము 15వ అధ్యాయం. పదిహేనవ వచనం, అదే 15 కదమ్మా, 15వ అధ్యాయం 1వ వచనం. సో అబ్రహాం దగ్గరికి ఏమొచ్చింది, ద వర్డ్. ఇప్పుడు మనం చదివేదేంటి, ద వర్డ్. అబ్రహాంకి ఏమొచ్చింది, ద సేమ్ వర్డ్. 4వ వచనం. ఆమెన్. సో అబ్రహాముకి వాక్యం ఏమంటుంది, ఇతడు నీ వారసుడు కాదు, నీ గర్భమున పుట్టబోవాడు నీకు వారసుడగునని చెప్పి మరియు ఆయనను వెలుపులకు తీసుకొని వచ్చి సో నక్షత్రాలను చూపించి ఏం చెప్తున్నాడు, నక్షత్రాలను చూపించి ఏం చెప్తున్నాడు చెప్పండి, లెక్కబెట్టు నీ సంతానము అలాగ ఉన్నని సింబల్స్ని చూపిస్తున్నాడు అక్కడ ప్రభు. ఏమని చూపిస్తున్నాడు, అయా ఈ స్టార్స్ని చూడు, నీ సంతానము ఇలాగ అవబోతుంది అని చెప్పేసి. నాకు పిల్లలు లేరు అనే విషయం చెప్పినప్పుడు నువ్వేం కంగారు పడకు, ఇదిగో నీకు పిల్లలు పుట్టబోతున్నారని చెప్పి తీసుకొచ్చి ఏం చూపిస్తున్నాడు, నక్షత్రాలను చూపించి ఇలా అవబోతుంది అని. అలాంటప్పుడు దేవుని నక్షత్రాలను చూపించి చెప్తున్నప్పుడు ఏమని అష్యూరెన్స్ చేస్తున్నాడంటే, నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి డెఫినెట్గా. అప్పటికి పిల్లలు ఉన్నారా, పైగా అక్కడ ఏం చెప్తున్నాడు, ఇతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోవాడు. నెక్స్ట్ మళ్ళీ 18వ, ఒక్క నిమిషం, 3-4 వచనాలు, 17వ అధ్యాయం. చాలు. సో అబ్రహామును చూపించి నీకు పిల్లలు కలుగుతారని చెప్పి పైకి తీసుకొచ్చి
నక్షత్రాలను చూపించి నీకు ఇదిగో పిల్లలు ఇలా గడకబోతున్నారు అంటున్నాడు. ఈ 17వ అధ్యాయంలో ఏమంటున్నాడు? పేరుని మారుస్తున్నాడు. ఏమని? నువ్వు అబ్రాహాము కాదు, అబ్రహాము. అబ్రహాం అంటే ఏంటి అర్థం? అది ఇక్కడ ఉన్నదే చెప్పండి. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదటి నీ పేరు అబ్రాహాం అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి ఇతని గనుక నీ పేరు అబ్రహాం అనబడును. అబ్రహాం అని పేరు పెడుతున్నప్పుడు అబ్రహాం అనే పేరు ఎందుకు పెడుతున్నాను అంటున్నాడు? నీకు చాలామంది పిల్లలు కలగబోతున్నారని. మరి ఆ పేరు పెట్టినప్పుడు పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. ఆకాశ నక్షత్రాలు చూపించేటప్పుడు పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. కానీ ఏమంటున్నాడు? సింబల్స్ చూపిస్తున్నాడు. ఇదిగోండి ఆ నక్షత్రాలను చూసినప్పుడల్లా నీకు తెలియాలి, ఇదిగో నీకు డెఫినెట్గా పిల్లలు కలగబోతున్నారా. నీ పేరు మార్చేస్తున్నాను. ఏమని? నీ పేరు ఇక్కడ నుంచి అబ్రహాము కాదు, అబ్రహాము. అంటే అబ్రహాం అంటే అనేక జన్మలకు తండ్రిగా ఉండాలి. సో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ముందుగానే జరగబోయే సంగతులన్నిటినీ కూడాను అష్యూర్డ్గా పేరు మార్చడం అంటే ఏంటి? ఇంకా పైగా ఒకవేళ పుట్టకపోతే, ఇప్పుడు మనమే కనుక అలా పేరు మార్చుకోమన్నాం అనుకోండి, అంటే మరి నాకు కూడా ధైర్యం ఉంటుందో లేదో తెలియదు, కానీ ఎవడైనా సాక్ష్యం చెప్పమన్నాం అనుకోండి, బ్రదర్ ఇంకా ఆర్డర్ రాలేదు కదా, వచ్చిన తర్వాత చెప్తాంలే అంటారు. ఏవైనా విషయాలు జరిగినప్పుడు ఇంకా మేము అది డబ్బులు వచ్చినాయి అని చెప్పారు కదమ్మా చెప్పండి అన్నాను అనుకోండి, అప్పుడేమంటారు? ఇంకా బ్యాంకులో పడలేదండి, పడిన తర్వాత చెప్తామండి అంటారు. అంటే అర్థం ఏంటి? పడిన తర్వాత గ్యారంటీకి చెప్దామని. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఎప్పుడు గ్యారంటీ అనమంటున్నాడు? జరగకముందే నువ్వు గ్యారంటీ అనాలని కోరుకుంటున్నాడు. పైగా అబ్రహాంకి అయితే ఏకంగా పేరు కూడా మార్చాడు. ఏది? పిల్లలు పుట్టకముందే హి చేంజ్ ద టైటిల్ నీవు అని. పైగా ఆ వచనంలో ఇంకొక మాట అంటాడు. 18వ అధ్యాయం దగ్గరికి రండి. 13వ వచనం. సో అక్కడ శారమ్మ గారికి ప్రామిస్ వచ్చింది. దేవుడు వచ్చి నక్షత్రాలు చెప్తే ఓకే అని అంటే అప్పటికి ఓకే అనుకుంది. తర్వాత ఆయనకి ఆల్రెడీ పేరు మారిస్తే ఓకే అంది. కానీ ఇక్కడ ఏమంటుంది? అబ్రహాము శారా బహుకాలము గడిచి వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలము ఉడిగిన దాన్నై తరువాత నాకు సుఖం కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకున్న. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధులాననైన నేను నిశ్చయముగా ప్రశ్నించదునా అని శారా నవ్వనేలా యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని. వాళ్ళ జీవితంలో దేవుడు డైరెక్ట్గా మాట్లాడినప్పుడు కూడాను వాళ్ళు కొన్నిసార్లు అవిశ్వాసంలోనే ఉన్నారు. సో మనం నమ్మినప్పుడు కూడాను మనం కూడా అలాంటి సిచ్యువేషన్లో నమ్మకపోవడం అనే సిచ్యువేషన్ వస్తే రావచ్చేమో, కానీ దేవుని వాక్యం ఏమంటుంది అని అంటే అసలు దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? అప్పుడు మన ప్రార్థనలు మన విశ్వాసాలన్నీ ఎలా ఉండాలి? మనం అడుగుతున్నాం కాబట్టి అడుగుతున్న విషయాలన్నిటిలో కూడాను దేవుడు తప్పకుండా ఆ విషయాల్లో సమాధానం ఇస్తున్నాడు, నేను దాన్ని పొందుకున్నానన్నంత అష్యూరెన్స్ మనకు ఉండాలి. ఎందుకనంటే దేవుడు మాట్లాడుతున్న పద్ధతి అలా ఉంది. ఏమంటున్నాడు? సింబల్స్ని చూపిస్తున్నాడు, పేర్లు మార్చేస్తున్నాడు. పైగా డెఫినెట్గా నువ్వేంటి నమ్మట్లేదా, దేవుడికి ఇది అసాధ్యమైంది ఏమైనా ఉందా అనేటటువంటి మాటను మాట్లాడుతున్నాడు. ఆమెను హల్లెలూయా. సో మనం విశ్వాసములో ఉన్న అన్ని సార్లు కూడాను విశ్వాసులమని అనుకుంటాం అంటే యేసు ప్రభువుని నమ్మడం కాదు, అక్కడ ఉన్నటువంటి వాక్యము నిజమని నీ జీవితంలో నమ్మడం. అంతే కదా? అబ్రహాముకు వాక్యం వచ్చి తనకు ప్రత్యక్షమై చెప్పినటువంటి విషయం, ఇదిగో నీకు పిల్లలు కలగబోతున్నారని. అదేవిధంగాను ఇంకొక మాటను చెప్దాం చూడండి. 17వ వచనం. చాలు. సో ఇక్కడ దేవుడు ఇంకో మాట అంటున్నాడు, అసలు నేను చేయబోయేదని అబ్రహాం చెప్పకుండా ఉంటానా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను చేస్తానులే, చేసిన తర్వాత మీరు చెప్పండి అంటలేదు. అసలు నేను అబ్రహాం చెప్పకుండా చేస్తాను అంటున్నాడు. పైగా అక్కడ ఏమన్నాడు ఆ మాట? నేను చేయబోవు కార్యము'అబ్రహామునకు దాచేదనా' అంటున్నాడు. And the Lord said, shall I hide
ఫ్రమ్ ద అబ్రహాం వాట్ ఐ అబౌట్ టు డూ అని. ఈ విషయం అబ్రహాంకు చెప్పాడు. ఓకే, మరి మనకి ఎక్కడ చెప్పాడు? అబ్రహాం కంటే ఇక్కడ రెఫరెన్స్ ఉంది, మరి మనకి ఎక్కడ ఉంది రెఫరెన్స్? ఏ వాక్యం అంటున్నాను? ఓకే, అదొకటి. ఇంకా దేవుని ప్రేమించిన వారికి ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయమునకు గోచరము కాలేదు, కానీ మనకైతే వాటిని దేవుడు తన ఆత్మ వలన బయలుపరుచుచున్నాడు. ఏమంటే అది అబ్రహాంకేనండి, లేదంటే ప్రాఫెసీ వచ్చిన పర్టికులర్ సిస్టర్కంటే నాకు రాలేదు అని అంటే ప్రతి ఒక్కరికి దేవుడట ఆ విషయాలు బయలుపరుస్తాడు అని అంట. ఎగ్జాక్ట్గా అబ్రహాముకు చెప్పినట్టే నాకు కూడా డ్రీమ్ వస్తుందా అన్న విషయం కాదు. ఈ 11th మనం మార్కు సువార్త 11వ అధ్యాయాన్ని కనుక సింపుల్ అండర్స్టాండింగ్లో తీసుకొస్తే, వాట్ ఎవర్ ఐఎమ్ ఆస్కింగ్, గాడ్ ఈజ్ సేయింగ్ దట్ ఇట్స్ డన్. నీకు జరిగిపోయిందని నమ్మయా, అది జరుగును అని, దెన్ ఇట్ విల్ బి యాడెడ్ టు యూ. నీకు అప్పుడు అవి జరుగును అని. తెలుగులో ఆ పదం నిజంగానే బాగుంది, అవి కలుగును. అంతేనా? మనం వెనకట మీకు స్టోరీ బుక్స్ ఎంతమంది చదివారో తెలియదు, కానీ అప్పుడు వాళ్ళు ప్రత్యక్షమైనప్పుడు అడిగినప్పుడు అవి మీకు కలుగును గాక అని చెప్పేసి ఆ ఋషులు చెప్పేవాడు. ఆ స్టోరీస్లో చెప్పబడేటటువంటి టర్మినాలజీ అది. లేదు అని అంటే అది నీకు కలుగును గాక అంటే అంతే. వాళ్ళకి రాజ్యం లేదంటే రాజ్యం వచ్చేది, పిల్లలు అంటే పిల్లలు వచ్చేవాళ్ళు, గుర్రం లేదంటే గుర్రం. మొత్తం ఆ స్టోరీలన్నిటిలో చెప్పే మాటలు ఏంటంటే కలుగును గాక అంటే వెంటనే ద సేమ్ టర్మినాలజీ ఇక్కడ వాడినప్పుడు కూడా దేవుని ఉద్దేశంలో ప్రతి విషయాన్ని మనము దేవుడు నేర్పించే పద్ధతిలో అర్థం కాకపోతే ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద గాడ్. హీఈస్ ముందుగానే మాట్లాడడం, ముందుగానే చూపించడం, ముందుగానే చేయించున్నవాడుగా ఉన్నాడు. అందుకనే ఆయనకు ఒక పేరు కూడా ఉంది. రోమన్స్లో మనము చాలాసార్లు మాట్లాడుకుంటాం. రోమన్స్ 4:17 ఏంటది? తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలవడం అంటే అబ్రహాంని ఏమని పిలిచాడు? అబ్రహామా అన్నాడు. ఆయన ఇప్పుడు అప్పటికేంటి? పిల్లలు లేనోడే, కానీ పిలుస్తున్నప్పుడు మాత్రం పిల్లలు కలిగిన వాడా అన్న, అనేక మంది జన్మలు కలిగిన వాడా అన్నట్టు ఈ చేంజ్ హిస్ నేమ్. సారా కూడాను షారాగా మార్చినప్పుడు ఏమని పిలుస్తున్నాడు ఆయన? ముందుగానే కలిగి ఉన్నట్టుగా పిలుచున్నాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచున్నాడు. అందుకనే ఆ మాటను మనం ఇందాక అనుకున్నట్టు రోమీలకు రాసిన పత్రికలో మనం అనుకున్నటువంటి కొరింథీయులకు రాసిన పత్రిక 2:10 అంతేనా? ఫస్ట్ కొరింథియన్స్ 2:10 ఏమనుంది? ఏ విషయాలు బయలుపరుస్తున్నాడట? ఏ విషయం అక్కడే చదవండి మరి. అమ్మా 9వ వచనం. సో ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచినో, ఏ టెన్స్ అది? ఏ టెన్స్ అంటున్నాను? గ్రామర్లో ఏమి సిద్ధపరిచినో అంటే ఏంటి? ఏమా నాకు వినపడా? ఏమి సిద్ధపరిచిన అంటే ఫ్యూచర్ టెన్సా? సిద్ధపరచేశారు అంటే అర్థం ఏంటంటున్నా? అంతేనా? అక్కడ నేనేం తప్పు చదువుతున్నానా? సిద్ధపరిచాడా, పరుస్తాడా? ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫుడ్ తయారు చేశానంటున్నాడా, చేస్తానంటున్నాడా అంటున్నా? చేసేసారు కదా. వాటిని మనకు బయలుపరిచే విషయం గురించి మాట్లాడుతున్నాడు. ద సేమ్ థింగ్ అబ్రహాం విషయంలో చెప్తున్నటువంటి విషయాన్నే ఇక్కడ కూడా చెప్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళకి అవి మిగతా వాళ్ళకి తెలియవు, మనకు తెలుస్తాయి. ఏం తెలుస్తాయి? మనకైతే వాటిని తన ఆత్మ వలన
బయలుపరుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆత్మ కలిగిన వాళ్ళు ఏ మాట వింటారు? చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పు సంగతులను వినును. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మనం ఏమి వింటున్నాం? ప్రార్థన చేసామంటున్నాము కానీ మనమేమి వింటున్నాం? ఆమేన్, హల్లెలూయా. మనము ఏమి వింటున్నాం, ఏం చూస్తున్నాం? ఒక వచనాన్ని నంబర్స్ సంఖ్యాకాండము 13వ అధ్యాయం. హల్లెలూయా. 27, 28 వచనాలు. ఆ, 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 25వ వచనం చూడండి. సంచరించి చూచి వచ్చి వాళ్ళు ఏ విషయాలు చూసారో ఆ విషయాలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏం చూసి వచ్చారో ఆ విషయం మాట్లాడుతున్నారు. ఇక్కడికి రండి, మళ్ళీ కిందకు వచ్చేయండి. వెల్లుతిమి. సో అయితే 28వ వచనం అంతా ఎలా ఉందంటే, జనులు బలవంతులు, వారి పట్టణంలో ప్రాకారమిక్కులు గొప్పవి, అక్కడ అనాకీయులు చూసి అమాకీయులు చూసి అక్కడ మొత్తం డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు చాలా బలమైన వాళ్ళు అనేక మంది ఉన్నారు అని చెప్తే 30వ వచనం పరుచుకుందాము మన శక్తి. చాలు. ఈ వాళ్ళు కానీ వెళ్ళొచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనములు మనకంటే బలవంతులు, వారి మీదకు మనం పోజాలం, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి సమాచారం. అవునా? ఇప్పుడు ఈ కాలేబు వీళ్ళిద్దరు ఎవరితో ఉన్నారు? ఈ తిరిగి వచ్చిన వాళ్ళలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడాను ఉన్నారు. అందరూ తిరిగి వచ్చి చూసినప్పుడు వీళ్ళేం చెప్తున్నారు, వాళ్ళేం చెప్తున్నారు? అదే కణాన్ని చూస్తున్నారు, కానీ చూసినప్పుడు ఎలా చూస్తున్నారు? యెహోషువను కాలేబు మాత్రం దేవుడు ఇస్తానన్న పట్టణాన్ని మాత్రమే చూస్తున్నారు. వీళ్ళు మాత్రం ఆ పట్టణం ఇవ్వబడుతున్న పట్టణం కంటే కూడాను వాళ్ళు మనకు రాకుండా చేస్తారేమన్న అడ్డంకులు మాత్రమే చూస్తున్నారు. వాళ్ళు అడ్డంకుల గురించి చెప్తా ఉన్నప్పుడు వీళ్ళేమంటున్నారు చూడండి. మనం నిత్యముగా 30వ వచనం, మనము నిశ్చయముగా వెళ్ళుదాము, మన శక్తి చాలున. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు వాళ్ళు ఒకటే చూశారు కదా, మరి వీళ్ళేం మాట్లాడుతున్నారు, వాళ్ళేం మాట్లాడుతున్నారు? యెహోషువ కాలేబు దేవుడు చెప్తున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చూస్తున్నారు. వీళ్ళేం చూస్తున్నారు? తమ కళ్ళతో తాము చూస్తున్న దాన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళేమో దేవుడు చూపించిన దాన్ని చూస్తున్నారు, వీళ్ళేమో తాము చూస్తున్న దాంతో మాట్లాడుతున్నారు. అప్పుడు మనం ఏం మాట్లాడాలి? మనం చూసేది మాట్లాడాలా? వాక్యం చూసేది మనం మాట్లాడాలా? ఆమేన్, హల్లెలూయా. ఇంకొక ఎగ్జాంపుల్, పేతురు గారు
మా మత్తయి సువార్త 14వ వచనం. ఓపెన్ చేశారా? చివరికి రండి. 27వ వచనం. అక్కడ ప్రభువారు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఆయన దూరంలో చూడంలో వీళ్ళందరూ భయం వచ్చింది. భయంతో కేకలేశారు. వెంట యేసును ధైర్యం తెచ్చుకుని నేను భయపడకడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి వచ్చుటకు నాకు సెలవిమ్మనగా. మీన్ ఇక్కడ ఈ కాంటెక్స్ట్ కనుక మనం మళ్ళీ అర్థం చేసుకుంటే, ప్రభువు రమ్మని చెప్పారు. రమ్మన్నప్పుడు పేతురు ఏం చేశాడు? ఇక్కడ వాక్యం ప్రకారమే దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడవడానికి ప్రయత్నించాడా, నడిచాడనే ఉందా? నడిచను కానీ గాలి భయపడి మునిగిపోసాగాడు. నడవడం జరిగింది, కొంత దూరం అయితే నీటి మీద నడవడం అయింది. కానీ గాలిని చూచినప్పుడు ఏమైంది? ఇక్కడేమన్నారు? అక్కడ మా గాలిని చూడంలోనే భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని వెంటనే యేసు చేయి చాప అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అంటే యేసు ప్రభు వారు ఈత వేసుకుంటుంది ఇచ్చారా? పేతుర్ని ఎలా తెచ్చి ఉంటాడు? యేసు ప్రభు వారు స్విమ్మింగ్ చేస్తూ వచ్చాడు వాళ్ళ దగ్గరికి, నడుచుకుంటా వచ్చాడు. రమ్మన్నప్పుడు పేతురు కూడా నడిచే వచ్చాడు. మునిగిపోయినప్పుడు అంటే మళ్ళీ యేసు ప్రభు వారు వెంటనే స్విమ్మింగ్ చేస్తా పేతురు వెనక తెచ్చాడా? ఇతరు నడుచుకుంటానే కదా వచ్చింది. బట్ మునిగిపోయినప్పుడు కొద్ది దూరం నడవడం అయితే జరిగింది, కానీ సరౌండింగ్స్ చూడంలోనే మునిగిపోవటం స్టార్ట్ అయింది. ఇదే విషయాన్ని మనము ఇందాక వాళ్ళు కూడాను యెహోషువ కాలేబులు మాత్రమే దేవుడు చెప్పినటువంటి మాటను మాత్రమే చూస్తున్నారు. వాళ్ళు సరౌండింగ్స్ని చూడలేదా అని అంటే, సరౌండింగ్స్ నిజమే. సరౌండింగ్స్ ఏమి వాళ్ళకి తెలియకపోవటం కాదు, సరౌండింగ్స్ కంటే దేవుని మాటను ఎక్కువగా నమ్ముతున్నారు. పైగా వాళ్ళు వాడిన బాధ ఏంటి? దాన్ని జయించుటకు మన శక్తి చాలా. ఎలాగండి? ఆల్రెడీ వాళ్ళు చెప్తుందే ఆ విషయం. ఏమని? అరే బాబు, వాళ్ళు చాలా బలంగా ఉన్నారు, వాళ్ళ దెబ్బకి మనం ఆగమని వాళ్ళు చెప్తా ఉంటే వీళ్ళేమంటున్నారు? నిశ్చయముగా మనం దాన్ని పొందుకుంటాము, మన బలం సరిపోద్దు అంటున్నారంటే దేన్ని బట్టి చెప్తున్నారు? దేవుని మాటను బట్టి చెప్తున్నారు, మన బలం బట్టి కాదయ్యా. దేవుడు వాటిని మనకు నిశ్చయముగా ఇస్తాడు, ఎందుకంటే ఇస్తాడని చెప్పాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు పేతురు కూడాను నడిచినటువంటి వ్యక్తి చుట్టుపక్కల అల్లకల్లోల పరిస్థితులు చూడంలోనే ఇమీడియట్గా మునిగిపోతున్నప్పుడు ప్రభువారు ఏమన్నారు? అల్ప విశ్వాసి. అంతేనా? ఏమన్నాడు? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవన్నా ఏమని, ఎందుకు అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? విశ్వాసం కొదువై దాని గురించే మాట్లాడుతున్నాడు. నీకు ప్రాక్టీస్ లేదు, ఫిజిక్స్ తెలియదు, అది ఇది అన్నాడు. ఏమంటున్నాడు? విశ్వాసం కొదువై ఉంది, అల్ప విశ్వాసి అని తిడుతున్నాడు. మనం ప్రార్థించినప్పుడు అన్ని విషయాల్లో కూడాను దేవుడు మనకి నేర్పించున్నటువంటి విషయాల్లో నుంచి కనుక నేర్చుకుంటే, దేవుడు తాను సిద్ధపరిచిన వాటిని కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, కానీ మనకైతే తన యొక్క ఆత్మ ద్వారా బయలుపరుచున్నాడు. యెహోషువ కాలేబులు దాన్ని నమ్మారు, అందుకే వాళ్ళు అలా మాట్లాడారు. అప్పుడు నువ్వు నేను కూడా ఏం మాట్లాడాలి? వాక్యం ఏం చెప్తుందో అది మనం మాట్లాడాలి, కానీ మనం చూస్తున్న దాన్ని బట్టి మాట్లాడితే ఎప్పటికీ మనం దాన్ని చూడలేము. ఆమేన్, హల్లెలూయా. అందుకని వాళ్ళు ఏం చూస్తున్నారో అదే మాట్లాడారు. అలాంటప్పుడు ఒకే పిక్చర్ని ఎలా చూస్తున్నారు ఇద్దరు వ్యక్తులు? వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నామా,
లేదంటే వాక్యం కాకుండా మనం చూసేదాన్నే నిజం అనుకుంటున్నామా? అందుకనే ఒక మాట ఉంటుంది, ఏముంటుంది? హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం మనం ఎటువైపు చూడాలని ఉంటుంది? విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు. సో అప్పుడు మనం ఎలా చూడాలని చెప్తుంది వాక్యం? దేవుడేం చెప్తున్నాడు అది నేను చూడాలి, కానీ నేను చూసేదాన్ని కాదు. నేను చూసేది కాదు అని అంటే నేను ఇది అబద్ధము, లేదంటే అసలు లేదు, ఇది అని కాదు అంటుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం విశ్వసించినంత కాలము కూడాను దేవుని యొక్క ఏమనాలి మాట నెరవేరుట డిలే అయిపోవడాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఒక భయంకరమైన విషయం మనకు తెలియాలి. ఎందుకు వాళ్ళకి 40 years పట్టింది? 40 daysలో వాళ్ళు తిరిగి వచ్చిన ప్రదేశాన్ని ఎందుకు 40 సంవత్సరాలు చూశారు? వారి యొక్క అవిశ్వాసమును బట్టి. వారి వల్లే మనకును సువార్త ప్రకటించబడిన కానీ విన్నవారితో విశ్వాసము గలవారై ఉండలేదు గనక విన్నటువంటి వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. ఈరోజు మనం వింటున్నటువంటి ప్రార్థనలో అసలు అన్నిసార్లు కూడా మనకు ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే మేము పొందుకున్నామండి, డెఫినెట్గా మీరు పొందుకొని ఉన్నామని నమ్ముడి, అవి అప్పుడు అనుగ్రహించబడును. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత కంటిన్యూషన్లో ఇంకో మాట ఉంది, మీకు ఎవరితోనైనా విరోధము కలిగి ఉన్న ఎడల వెళ్ళి వారితో సమాధానపడుడి. అప్పుడు ఇప్పుడు మనకు ఎవరితోనైనా ప్రాబ్లం ఉందనుకోండి, మీకు 10 లక్షలు అప్పు ఉందనుకోండి, ఈ వాక్యం చదివారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు పొందుకుని ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడును. మీకు ఎవరితోనైనా విరోధము కలిగి ఉన్న ఎడల వెళ్ళి వారితో సమాధానము. అప్పుడు ఏం చేస్తాడు? విన్నోడైతే ఏం చేస్తాడు అంటున్నాను, ఎవరితో అయితే వైరం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? సమాధాన పడతాడు. సమాధాన పడేటప్పుడు ఏమని అనుకుంటాడు? దేవుడు తన కార్యం చేయబోతున్నాడు, నేను ఇప్పుడు సమాధానం పడకపోవడం అన్నది నా కార్యాన్ని నేనే అడ్డు పెట్టుకోవడం. నేనైతే వాక్యాన్ని నమ్ముతున్నాను బ్రదర్, పోతే పోయింది, వాళ్ళు ఏమంటారు, తిడతారు, లేదంటే మనం చెప్పిన ఏమనాలి దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, బట్ నేనైతే దేవుని మాటని చెప్తున్నాను, నేను వెళ్ళి సమాధాన పడతాను అని మనం వెళ్ళి చెప్పడానికి ట్రై చేస్తాం. దేన్ని బట్టి? విశ్వాసం కలిగి ఉంటే. సో మనం ఎలా చెప్పుకుంటాం? మనకి మనం అయితే దేవుని వాక్యంలో ఉందండి, మేము ఈరోజు ఉన్నామని పొందుకుని ఉన్నామని నమ్ముడి, అవి అప్పుడు మీకు కలుగునే. వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తుంది, ఇట్స్ డన్, ఆల్రెడీ జరిగి ఉన్నదని, పొందుకుని ఉన్నామని. వచ్చిన తర్వాత చెప్పడాన్ని అసలు విశ్వాసం అని చెప్పడానికి అవునే అవ్వదు. ఆమెను, హల్లెలూయా. అందుకనే పిల్లలు కలగక ముందే వాళ్ళకి చెప్తా ఉన్నాడు, ఏమని? అబ్రహాం అని, శారా అని కలగక ముందే చెప్తున్నాడు వాళ్ళకి. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల్లో కింద ఉన్నటువంటి శాండ్ని చూపించి, ఇదిగో నీ సంతానం ఇలాగవునని ముందే చెప్తా ఉన్నాడు. అప్పటికి పిల్లలు ఇవ్వటం లేదు. అదే నేను వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, పిల్లల్ని ఇవ్వలేదు అప్పటికి, కానీ సింబల్స్ అంటే చుట్టూ ఉండేటటువంటి వాటిని చూపించి చెప్తా ఉన్నటువంటి విషయం ఏంటంటే, నేను తప్పకుండా ఆ పని చేయబోతున్నాను, నేను ఆ విషయాన్ని చేయబోతున్నాను. అలాంటప్పుడు ఈ 11వ అధ్యాయం 24వ వచనం, మీరు ప్రార్థించుచున్నప్పుడు వెళ్ళను, అంతేనా? అక్కడికి వెళ్ళండి ఒకసారి. ఎస్, అంతే. అప్పుడు అవి మీకు కలుగునని. సో యేసు ప్రభు వారు ఎప్పుడు చెప్తున్నారు ఈ విషయాన్ని? వాళ్ళకి ప్రార్థన నేర్పించమంటున్నప్పుడు నేర్పించిన దాంట్లో చెప్తున్నటువంటి విషయం. అప్పుడు 2 అవ్వాలి ఇందులో. ఒకటి ఆయన అబద్ధం అన్నా చెప్పాలి, లేదు అని అంటే ఆ విషయం కరెక్ట్ కాకపోవడం అన్నా అవ్వాలి. సారీ, అదే ఆయన చెప్తున్నది కరెక్ట్ కాకుండా పోవడం అన్నా అయి ఉండాలి, లేదంటే నేను నమ్మకపోవడం అన్నా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటే అవుతుంది, 2 అవ్వవు. ఆయన చెప్పింది నమ్మడమే అంటే, ఆయన చెప్పింది అయితే నిజమంటే నిజమైతే నమ్మాలి కదా మనం. కానీ మనం దేన్ని బట్టి నమ్ముతామనంటే, మనం చూస్తున్న దాన్ని బట్టే మనం నమ్ముతామంటాం. అప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితుల మధ్య నీటి మీద నడిచేటప్పుడు పేతురు కూడా ఎలాంటిది చూశాడు? తను నడుస్తున్నటువంటి వాటర్ రోరింగ్ అంటే ఆ భయంకరమైనటువంటి, అక్కడేమని రాశాడు చూద్దాం ఒకసారి, పదండి అక్కడికి. గాలిని చూచి భయపడి
మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని ఆ భయంకరమైనటువంటి గాలిని చూచి భయపడుతున్నప్పుడు, గాలి నిజమే కాదా? రోరింగ్ సౌండ్ డెఫినెట్గా అది చాలా భయంకరమైనటువంటి సౌండ్, అది నిజమే కదా. కానీ మరి ప్రభు ఎందుకు నా మాట అంటున్నాడు? నిజమే కదండి, ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎవరైనా భయపడతారా అనాలి కదా మరి. కానీ ప్రభు ఏమంటున్నాడు? ఎవరైనా భయపడవచ్చు, కానీ నువ్వు భయపడడానికి లేదు. ఎందుకు లేదు? వాటినైతే మనకి దేవుడు తన ఆత్మ వల్ల బయలుపరుచున్నాడు కాబట్టి. బికాజ్ ఐఎమ్ బిలీవింగ్ ఇట్, బికాజ్ హీఈస్ సేయింగ్ ఇట్. ఆయన చెప్తున్నాడు కాబట్టి నేను నమ్ముతున్నాను. అబ్రహాముకు కూడా వాక్యమే వచ్చింది. ఈరోజు నీకు నాకు కూడా ఉన్నది వాక్యమే. ఇట్ ఈస్ నాట్ ద ప్రాఫిట్, ఇట్ ఈస్ ద వర్డ్. ఈరోజు నీకు నాకు ఎన్ని వాక్యాలను అయితే మన విశ్వాసముతో యాస్టీస్గా దాన్ని తీసుకొని ప్రార్థించడానికి ఇష్టపడతామో, అలాంటప్పుడు మనం చూసే అంశాలు, వినే అంశాలు కూడాను లేదండి దేవుడు చెప్పాడండి, ముందే చెప్పాడండి. అందుకని అంటున్నా, దేవుడు అయితే అబ్రహాం విషయంలో చాలా విషయాలు చేశాడు. ఏమేమి చేశాడు? ఇసుకను చూపించాడు, అదేవిధంగా ఆకాశ నక్షత్రాలు చూపించాడు, పేర్లు మార్చాడు. తను అనుకున్న టైంలోనే కార్యం చేశాడు. కానీ ఈ మధ్యలో వాళ్ళకి డౌట్ వచ్చిన ప్రతిసారి కూడాను మళ్ళీ సేమ్, లేదు మాట నెరవేరుతుంది, మీరు కంగారు పడొద్దు, భయపడొద్దు. వాళ్ళైతే ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్ళారంటే, మా పని అయిపోయింది, ఇంకా ముసలోళ్ళం అయిపోయాం, వీళ్ళు ఏదో చెప్తారు, ఇలాగే వాక్యం ఉంది అంటారు కానీ అని అంటే, అప్పుడు అంటున్నాడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా. ఎప్పుడు అన్నాడు దేవునికి అసాధ్యమై ఉన్నది ఏదైనా అని? విశ్వాసంలో వెక్స్ అయిపోయిన తర్వాత, ఏమోనండి ఇలాంటి చాలా కాలం నుంచి మేము ఎదురు చూస్తున్నాం కానీ అవ్వలేదండి, ఇంతకుముందు చాలాసార్లు ప్రార్థన చేశాం కానీ అవ్వలేదండి, ఇంతకుముందు ఇలాంటివి విన్నాం కానీ అవ్వలేదండి అని అంటే, అప్పుడు దేవుడు అంటున్నటువంటి విషయం, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. ఆమెన్, హల్లెలూయా. అలాంటప్పుడు ఇందాక ఏమనాలి, పేతురు ఏం చూస్తున్నాడు? గాలిని చూస్తున్నాడు. కానీ వాక్యం ఏమంటుంది? పేతురు ఎవరిని చూడాలంటుంది? దేవుణ్ణి చూడాలని అంటుంది. ఆమెన్, హల్లెలూయా. ఆ స్పైస్ అంటే ఆ కనాన్ దేశం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ఉన్న దేహత్వం కలిగినటువంటి పెద్ద పెద్ద మనుషులు, లేదంటే ఎక్కువ మంది మనుషులు వాళ్ళు చూస్తున్నారు. యెహోషువ కాలేబు ఏం చూస్తున్నారు? ప్రామిస్ ల్యాండ్ని మాత్రమే చూస్తున్నారు. అంటే దేవుడిస్తున్న దాన్ని మాత్రమే చూస్తున్నారు. చూసే అంశాలలో మనము వాక్యాన్ని బట్టి చూస్తున్నామా, మనం చూస్తున్న దాన్ని బట్టే చూస్తున్నామా? అలాంటప్పుడు పొందుకొని ఉన్నామని విశ్వసించాలి అని అంటే, అబ్రహాం ఎప్పుడు చెప్పాలి నేను పిల్లలు కలిగిన వాడినని? పిల్లలు లేనప్పుడే చెప్పాలి. లేదండి మా దేవుడు మమ్మల్ని పిల్లలు కలిగిస్తాడని. మీకు చెప్పండి, పిల్లలు లేనప్పుడు ఏమనాలి? పిల్లలు లేనప్పుడు అనేక మందికి తండ్రిగా అదే మాట అర్థమైంది అనుకోండి, అప్పుడు ఆ పేరు చెప్పాలంటే ఎలా ఉంటుంది? అబ్రహాం అంటేనే అనేక మందికి తండ్రి అని. సో అప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఏమని చెప్పాల్సి ఉంటుంది? నీ పేరేం పేరంటే అబ్రహాం అండి అని అన్నారు. అబ్రహాం అంటే పేరేంటండి? నీ పేరు అబ్రహాం కదరా, అబ్రహాం కాదు కదా అంటే, అప్పుడు ఏం చెప్పాలి? అనేక మందికి తండ్రి అని. అప్పుడు ఏ పేరు చెప్తారు? నువ్వు ధైర్యంగా ఉంటే నా పేరు అబ్రహాం కాదండి, అబ్రహాం అని చెప్తారు. అదేంద్రా నీ పేరు అబ్రహాం కదరా అని అంటే, అప్పుడు చెప్తావు ఏమని? లేదండి దేవుడు మాట ఇచ్చాడండి. నీకు ధైర్యం వస్తుంది ఏం చెప్పడానికి? ఈవెన్ బిఫోర్ హ్యావింగ్ ఇట్, అది నీకు కలిగి ఉండడానికి ముందే నువ్వు చెప్తావు లేదండి అని. దేవుడు నేర్పించే పద్ధతిలో మన విశ్వాసము మనల్ని బలపరిచి, మనకున్నటువంటి భయాల్లో నుంచి దేవుడు చేస్తానన్న దాన్ని మనం మాట్లాడడానికి ధైర్యంగా ఏమనాలి, ధైర్యం తెచ్చుకుంటున్నామా, లేదంటే పరిస్థితుల్లో ఉన్న భయాన్ని బట్టే మనం మాట్లాడుతున్నామా? కానీ వాక్యం అయితే చాలా స్పష్టంగా చెప్తున్నాను, పొందుకొని ఉన్నామని నమ్ముడి, అవి అప్పుడు మీకు కలుగును. అన్నిటికి మించి దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. దేన్ని బట్టి మీరు చెప్తారండి అబ్రహాంకి ఇచ్చిన ప్రామిస్? అది నీకు ప్రామిస్ ఉందో లేదో తెలియదు కదండి. కానీ దేవుడు ఏమంటున్నాడు? తాను ప్రేమించిన వారి కొరకు. ఓకే, మరి నేను దేన్ని ప్రేమించిన వారికి నేను అంటున్నాడండి. మరి నేను దేన్ని ప్రేమించిన వ్యక్తినా? మీరు ఎలా చెప్తారు? మీరు అసలు దేవుడు మిమ్మల్ని ప్రేమించాడంటే మీరు ఎలా నమ్ముతారండి? మనకు డౌట్లు ఎక్కువ కదా. ఓకేనండి, నిజమేనండి, పౌలో అపోస్తలుడో లేదంటే పాస్టర్ గారో ఇంకెవరో తోపు అయితే ఓకేనండి, నా గురించి నాకు తెలుసు కదండి. మరి దేవుడు ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచినో, మరి దేవుని ప్రేమించిన వారి కొరకు ఎవరి గురించి సిద్ధపరిచాడట? దేవునినా దేవుడు ప్రేమించిన వారిక? దేవుడు ప్రేమించిన వారి కొరకు. ఆయన ఎవరినైతే ప్రేమించారో వారి కోసం
అవి కంటికి కనపడలేదు. ఎవరికి? వాళ్ళకి, దేవుని తెలియనటువంటి. కానీ మనకైతే వాటిని సో అలాంటప్పుడు దేవుడు చేస్తానని చెప్పడమే కాదట, వాటిని బయలుపరుస్తాడట. ఎప్పుడు మనం వాటిని చూడగలుగుతాము? మనం ఎప్పుడైతే వాటిని నిజమని నమ్ముతామో అప్పుడే మనం మాట్లాడతాం, అప్పుడే మనం చూస్తాం. అవి వాటిని మనము ముందుగా వాటిని మనం చూడలేము. వాటిని ముందుగా అనుభవించక ముందే చెప్పకపోయినా, అనుభవించక ముందే దాన్ని చూడకపోయినా, ఓన్లీ థింగ్ ఎందుకని వాళ్ళు కనాన్ దేశాన్ని చూడలేకపోయారు, రీచ్ అవ్వలేకపోయారు చెప్పండి? వాళ్ళు ఎందుకని దాన్ని స్వతంత్రించుకోలేకపోయారు? నమ్మలేదు కాబట్టి. మరి మనం కూడా దాన్ని ఫర్ నాట్ గెటింగ్ అంటే ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? దేవుని మాటను నమ్మకపోవడాన్ని బట్టే వాళ్ళు ఆ ప్రామిస్ ల్యాండ్ని పొందుకోలేదని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మనం పొందుకోకపోవడానికి కారణం మన విశ్వాసాల, లేదంటే మనం చూస్తున్న వాటిని బట్టి, సర్కమ్స్టాన్సెస్ని బట్టి, లేదంటే దేవుని వాక్యాన్ని బట్టి మనం మాట్లాడడాన్ని బట్టి. ఇప్పుడు మళ్ళీ మనం బేసిక్ క్వశ్చన్ దగ్గరికి వద్దాం. నమ్మకపోతే అసలు ఎలా ప్రార్థన చేస్తాం? సో అప్పుడు మనం ఏంటి నమ్మడం గురించి వాక్యం సెలవిస్తున్నది? పొందుకొని ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగు. సో అప్పుడు నేను చేసే ప్రార్థన ఎలా వస్తుంది? ప్రభువా థ్యాంక్ యూ, నువ్వు ఇచ్చినటువంటి దాన్ని బట్టి, నువ్వు చేస్తున్న దాన్ని బట్టి, అంటే ఆల్రెడీ చేసిన విషయాలను బట్టి మన ప్రార్థన ఎంటైర్గా మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మన హృదయంలో దేవుడు చూసినప్పుడు ఏం చూస్తాడు? పేతురుని ఏమన్నాడు? అల్ప విశ్వాసి అని అంటాడు. అప్పుడు మనం కూడాను ప్రార్థన చేసేటప్పుడు వీళ్ళేమన్నారు? ఇందాక కూడాను వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా బలమైన వాళ్ళు, మనం దాన్ని మన పని అయిపోద్ది అంటే, అన్నిటికీ మించి దేవుడు కార్యం చేస్తాడా చేయడా అన్న పాయింట్ దగ్గర నేను ఓకే ప్రభా ఈ పర్టికులర్ థింగ్కి మనం ఓకే దేవుడు చేస్తాడు అంటానికి గ్యారంటీ ఏంటి? దేవుడు ఇస్తాడు అంటానికి గ్యారంటీ ఏంటి? ఏమ్మా సేమ్ నంబర్సే, ఒకసారి దగ్గరికి వెళ్దాం పదండి. పదకొండవ అధ్యాయం హల్లెలూయా. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. అంతేనమ్మా? 4వ వచనం. 4వ వచనం 11:4. చాలు. వాళ్ళ అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ ఎవరు పెట్టారు? వాక్యానుసారంగా ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? మాకు బిర్యానీ కావాలి, మాంసం కావాలి అని అడుగుతున్నారు. అప్పుడు అసలైతే దేవుడు కాదు, ఎవరైనా ఏమైనా సేవకుడైనా ఏమంటాడు? మీరు అసలు పని లేదు, పాట లేదు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు, నీకు కనీసం తిండి పెట్టడం ఎక్కువ, పైగా నువ్వేమంటున్నావు? మాకు ఇప్పుడు మాంసం కావాలి. మళ్ళీ దారుణమైన విషయం ఏంటంటే, మేము ఐగుప్తులో ఉన్నప్పుడే బెటర్, కనీసం అక్కడైతే హ్యాపీగా ఏం తినేవాళ్ళట? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు, కీరదోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చున్నాయి అని వాళ్ళు చెప్పినటువంటి విషయం అది. ఫుడ్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ ఉండగా వాళ్ళు ఎదురు తిరిగి మాకు మాంసం కావాలి అన్నప్పుడు మన లెక్క ప్రకారం అయితే దేవుడు ఇవ్వాలా ఇవ్వకూడదా? చెప్పాలి, ఇవ్వాలా ఇవ్వకూడదా? కానీ వాక్యంలో ఏముంది? ఇచ్చాడని ఉంది. మనమేమనుకుంటాం?
దేవుడు శిక్షించడానికి ఇవ్వడండి, మనం అడిగినవన్నీ చేయడండి. మనమే చెప్పేస్తాం, సబ్స్టాండ్ చేసేస్తాం. ఎక్కడికి రండి, 18వ వచనం రండి. అందరూ చదవాలి ఈ వాక్యం 10కి 18. పరుచుకోనండి, మాంసం డెఫినెట్గా తింటారు. ఆ, 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 ఆ. చాలు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఏమంటున్నాడు? యెహోవా వినున్నట్లు ఏడ్చి, వీళ్ళు ఏడ్చినందుకు కాదు, ఏదో అంటారు కదా, నసబెట్టడం అంటారు కదా, దేవుడు వినేటప్పుడు అంటామన్నమాట. ఏమని? మాకు అక్కడే బెటరు, శుభ్రంగా తింటున్నాము, ఈ దేవుడిని నమ్మి ఇక్కడికి వచ్చాము, కానీ మాకు ఫుడ్ లేదు, ఫుడ్ అనుకుంటే చివరికి ఇదేదో తెల్లగా ఇది పెడుతున్నాడు అని చెప్పేసి దేవుడు వినేటట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అంటే దేవునికి వాళ్ళు ఏడ్చినందుకు అన్నదానికంటే దేవుడు వినాలని చెప్పి దేవుడిని నిష్ఠూర పెడుతున్నారు. తర్వాత చూడండి, ఎన్ని రోజులు తింటాడన్నారు? 4 రోజులు పెడతానన్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్, మీరు నమ్ముతారా? దేవుడు మాట వినని ప్రజలకి 4 రోజులు ఫుడ్ పెడతాడంటే నమ్ముతారా? మనం అసలు నమ్మం, అవునా? 21వ వచనం చూడండి. ఉమ్, ఆ, ఆ, ఆ. 6 లక్షల మందికి మోసం పెడతానని చెప్తున్నావు, ఏం చెప్తున్నా? చూడండి ఏమంటున్నాడు. ఆ, 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 చాలు. మోషే ఒక మాట అంటున్నాడు, ఏమంటున్నాడు? నువ్వేదో పెద్ద పూట ఏదో ఆదివారం ఏదో మధ్యాహ్నం లవ్ ఫీస్ట్ అంటే ఓకే, నువ్వేంది 4 రోజులు పెడతానని ఏం చెప్తున్నావు ప్రభు? నువ్వేం దేవుడితో? మోషే అంటున్నాడు, నువ్వు అనవసరంగా వాగ్దానాలు ఇచ్చేకు, పైగా 4 రోజులు. ప్రభు ఏమన్నాడు కోపం వచ్చి? నువ్వు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారం రోజులు కాదు, 4 రోజులు తింటారు అనగానే మోషేకి భయం వచ్చింది. ఎందుకు? మోషే కదా. పైగా మోషే అదే అంటున్నాడు, ఏమని? ఏంటి ఇప్పుడు నీకు 4 రోజులకి సరిపడా మొత్తం ఏటాడాలని నేను అంటున్నాను. అంటే మోషే కూడా నమ్మలేదు. తర్వాత బాహుబలి చాలు. ఓకే, ఇక్కడ వాళ్ళందరికీ కూడాను ఒక నిమిషం ఉండండి. ఎన్ని రోజులు? 6 లక్షల మందికి 30 రోజులు ఫుడ్ అంటే ఇమాజిన్ చేయి. మనము అక్కడెక్కడ ఇదంతాను అరబ్బులోనో విశాఖపట్నంలోనో లేదంటే కబేళా ఉండే దగ్గర అంటే పర్లేదు. ఇప్పుడు మనం ఏమన్నా భీమిలీలు ఏమన్నా అయిపోయింది అంటే చాలు, ఇప్పుడు ఇటు 10 దాటిందంటే ఏం దొరకదండి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. ఈ ప్లేస్లో కదండి ఫలానా ప్లేస్కి వెళ్ళాలి. కానీ వీళ్ళు అడుగుతున్నటువంటి మాంసం అవైలబిలిటీ కూడా లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, కానీ అసలు అవైలబిలిటీ కూడా లేదు. అందుకని మోషే ఏమంటున్నాడు, ఏంటి ఇప్పుడు వీళ్ళందరి కోసం నేను ఇదంతా వేటాడాలి అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు అంటే, యెహోవా బాహుబలము తక్కువైనదా అని. అంటే అర్థం ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? నువ్వేదో చేయాలనుకుంటున్నావు మోషే? దేవుని యొక్క బాహుబలము తక్కువైనదా అని అంటున్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ ఏంటి అంటున్నానంటే, ఆహారాన్ని ప్రొవైడ్ చేసినప్పుడు వీళ్ళు మాంసం తింటున్నాను, మాంసం కావాలి అన్నప్పుడు దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఎంతమందికి ఇచ్చాడు? 6 లక్షల మందికి 30 రోజులు ఫుడ్ పెట్టినోడు మనం ఆహారం గురించో అప్పు గురించో లేదంటే ఇంకేదైనా అవసరత గురించి చేస్తాడా చేయడా? మన అలాంటప్పుడు మనం ప్రార్థించేటప్పుడు మన విశ్వాసం ఎలా ఉండాలి?
నేనైతే మాత్రం నమ్ముతున్నానయ్యా నువ్వు ఇస్తావని. ఇవ్వడం ఇవ్వకపోవడం సంగతి కాదు, నేనైతే ఇస్తావని నమ్ముతున్నాను. కానీ మనం ఏం చేస్తాం ప్రార్థనలో? అడిగాం కానీ బ్రదరు ఇస్తారో లేదని డౌట్గా ఉంది బ్రదరు. మోషే కూడా అదే అన్నాడు. ఏమన్నాడు? ఇంతమంది కోసం పెట్టమని నువ్వేదో ఊరికే వాగ్దానాలు ఇచ్చి కన్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? యెహోవా బాహుబలం ఏమైనా తక్కువ. శారా కూడా అదే అంది. ఏమని? ఈ వయసులో మా ఆయన ముసలోడు అయిపోయాడు, నాకు కూడా స్త్రీ ధర్మం అయిపోయింది అని చెప్పి నవ్వుకుంది. అంటే విశ్వాసంలో ఉన్న వాళ్ళు కూడాను, వాళ్ళకు కూడా విశ్వాసం తక్కువ అవుతుంది. కానీ దేవుడు మనకు నేర్పిస్తున్న పద్ధతి ఏంటి అని అంటే, వాక్యమును నమ్మే విషయాల్లో ఎష్యూరెన్స్ అంటే గ్యారంటీ గురించి ప్రభు అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేయలేదనుకో గొడవలేదు, ఒకవేళ ప్రార్థన చేస్తే 100% ఎష్యూరెన్స్ ఉండాలి, అందులో నేను పొందుకుంటున్నానండి. పైగా అక్కడ ఏమన్నాడు? మేము ప్రార్థించుచున్న వాటి నెలను పొందుకొని ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి అనుగ్రహించండి. సో అప్పుడు మనం మాట్లాడితే ఏం మాట రావాలి? మన హృదయాల్లో నుంచి వచ్చే మాట అయితే ఏంటి? మనం ఏమి నమ్మితే అదే మాట్లాడతాం, అవునా? అలాంటప్పుడు అయిద్దో లేదండి అంటున్నామంటే అర్థం ఏంటి? ఇప్పుడు సపోజ్ ఈ విషయం అన్నప్పుడు మీరు ఏదో ఒక అంశం చెప్పారనుకుందాం, ఎక్సో వైయో జెడ్డో చెప్పారనుకుందాం. మరి దాని విషయంలో నేనేమంటున్నాను? పలానా ఎక్స్ అంశం అని అంటున్నాను. మరి దాని విషయంలో దేవుడు చేస్తాడా అనే విషయానికి. అందుకని ప్రార్థన నేర్పించినప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు ప్రార్థించుచున్నప్పుడు ఎల్లను అనే మాటను అక్కడ. అంతేనా? ఏ విషయాలనైతే మనం అడుగుతా ఉన్నామో వాటి విషయంలో దేవుడు ఏమంటున్నాడు? వాటి విషయంలో దెర్ ఈజ్ నో డిస్క్లైమర్ అంటున్నాను. డిస్క్లైమర్ అంటే ఏంటి అమ్మా? షరతులతో అని ఉంటుంది. 80% డిస్కౌంట్ అంటాడు, కింద ఒక చిన్న స్టార్ మార్కేసి కింద ఏదో పెడతాడు, ఈ పూట మధ్యాహ్నంకి అయిపోద్దో సాయంత్రం ఏవో మొత్తానికి సంథింగ్ పెడతారు. అంటే దేవుడు ఏమన్నా అలా డిస్క్లైమర్లు పెడుతున్నాడు, నేను మీ అందరికీ చేస్తాను అని చెప్పేసి కింద ఉన్న చిన్న షరతులతో చిన్న లెటర్స్తో అడుగుని రాశాడు బైబిల్లో ఎక్కడైనా? అందరికి కాదులే, ఏదో ఆ మూల ఉన్న వాళ్ళకి, లేదంటే ఇదిగో ఒక ముగ్గురికి అనేమన్నా రేషన్ పెట్టాడా? ప్రార్థించుచున్న వాటి విషయంలో అన్నిటికీ అని చెప్పేసిన ప్రార్థించుచున్న వారందరి ఎడలను కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ మనకి మన అవసరత మనం అడిగే విషయాలు కాదు. పైగా దేవుడు అక్కడ వాడిన పదము ఏంటి అని అంటే, బాహువు ఏమన్నాడమ్మా? బలము తక్కువైనదా అన్నాడు. అక్కడేమంటున్నాడు? శారా విషయంలో దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా. అలాంటప్పుడు మనం అడిగేటప్పుడు ఎలా ఉండాలి? బోల్డ్గా ఉండాలి. అండ్ మన పిల్లలు లేనప్పుడు అబ్రహాం విషయంలో ఏమని చెప్పాడు? పిల్లలు కలిగి ఉన్నానని చెప్పమని. అందుకనంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడై ఉన్నాడు. అప్పుడు అబ్రహాంను పిలిచినప్పుడు దేవుడు అలాగే పిలిచాడు కాబట్టి నీ పేరు అయితే అబ్రహాం కాదు ఇదని చెప్పాడు. అలాంటప్పుడు మనల్ని మనం ఎలా చూసుకోవాలి? మనల్ని మనం ఎలా పిలుచుకోవాలి? మనం ఏ విషయాలు చూడాలి? మన చుట్టుపక్కల ఆహారం లేకపోవడం చూసినా కూడా మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి అని అంటే, దేవుడు నాకు సమృద్ధి కలిగినటువంటి ఆహారాన్ని, వ్యతిరేకముగా అపనమ్మకములో ఏడ్చినటువంటి ప్రజలకే అరణ్యములో ఆహారం ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు మనం ఆయన సన్నిధిలో ఆయన మీద విశ్వాసముతో ఆయన ఆనుకొని మనం అడిగే ప్రార్థన విషయాలు అవి వాటిలో దేవుడు చేస్తాడా లేదా అన్నటువంటి డౌట్ కాదు మనకు కావాల్సింది, చేసేసాడండి. మన విశ్వాసాలన్నీ కూడా ఛాలెంజ్ చేయబడినప్పుడు ఎలా ఉండాలి అని అంటే, అడగటం వరకే నా పని అండి, దేవుడు తప్పకుండా చేస్తాడండి. అవ్వకపోయినా కూడా అది ఆయనకు సంబంధించిన అంశమే, నా అంశం కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మీరు వాటిని పొందుకుని ఉన్నామని నమ్ముడు. ఐఎమ్ బిలీవింగ్ అండి, ఐఎమ్ ప్రేయింగ్ ఇట్. ఏమని? నేను పొందుకొని ఉన్నానని నమ్ముతున్నానండి. ఇట్స్ డన్, అయిపోయిందండి, దేవుడు కార్యం చేశాడనండి. అందుకని దేవుని సన్నిధిలో మనం నేర్చుకునే పద్ధతులన్నిటిలో కూడాను మనం ఏం చూడాలి, ఏం మాట్లాడాలి అన్న విషయాలు అర్థం అవ్వాలి అని అంటే, భక్తులు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారు. వాళ్ళు ఏం చూస్తున్నారు? ఒకసారి అక్కడికే పోదాం పదండి. రోమిలకు రాసిన పత్రిక . 4:17 ఇందాక తీసాం కదా, అక్కడికే.
19-20 వచనాలు. ఆ, ఆ, ఉమ్, 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 ఆ, 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 ఉమ్, 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 ఉమ్. ఆమెన్. ఈ వాక్యాన్ని గనక మనం అండర్లైన్ చేసుకొని మళ్ళీ మళ్ళీ బై హార్ట్ చేసినట్టు అర్థం చేసుకుంటేనే అర్థమైంది. ఏమంటున్నాడు? ఆలోచించిన శారా గర్భము అంటే అప్పటికే తన శరీరం మృతుతుల్యమైనట్టు శారా గర్భం మృతుల్యమైన ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి అంటే మనకు డౌట్ వస్తుంది. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే ఎక్కడ కూడా హోప్లెస్గా ఉంటుంది. అసలు అవనే అవ్వదు అండి, లేదంటే జరగనే జరగదండి, అసలు ఇంపాసిబుల్గా కనపడుతుందండి. కానీ అక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును సందేహింపక. అంటే ఏంటంటే సిచ్యువేషన్స్ మనల్ని డిస్బిలీఫ్ అంటే నమ్మనట్టుగా కనిపించినా కూడాను, కానీ దేవుని వాగ్దానం ఉంది కదా, దేవుని మాట ఉంది కదా, దేవుని ప్రామిస్ ఉంది కదా, ప్రార్థన ఉన్నది కదా, పొందుకొని ఉన్నామని. అందుకని అక్కడేమన్నాడు? పైగా ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. చాలమ్మా, విశ్వాసం వలన బలం పొందెను అనే మాటకు అర్థం కావాలి ఇప్పుడు మీకు. మళ్ళీ సేమ్ లాంగ్వేజ్. విశ్వాసం వల్ల బలం పొందుకోవడం అంటే ఏంటంటున్నాను? తెలుగు అడుగుతున్నాను. నో డిస్ట్రబ్ బట్ హీ గ్రూ స్ట్రాంగ్ ఇన్ హిస్ ఫెయిత్ యాజ్ హీ గేవ్ గ్లోరీ టు గాడ్. అంటే ఏంటి అర్థం? దేంట్లో స్ట్రాంగ్ అయ్యాడని అంటుంది ఇక్కడ? దేవుడు కన్సర్నింగ్ ద ప్రామిస్, బట్ హీ గ్రూ స్ట్రాంగ్ ఇన్ హిస్ ఫెయిత్ యాజ్ హీ గేవ్ గ్లోరీ టు గాడ్. దేవుని మహిమపరిచాడు కూడా అంటే అర్థం ఏంటి? డెఫినెట్గా దేవుడు చేస్తున్నాడు అన్న విషయం దేవునికి చెప్పడం కాదు, ప్రభువా నీకు థ్యాంక్ యూ ప్రభువా అని. అందుకని దేన్ని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో మీ ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగూ చేయుట ఈ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అలాంటప్పుడు ప్రతి విషయంలో మనం ప్రార్థించున్నప్పుడల్లా కూడా మనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రార్థన చేస్తున్నాం, అడుగుతున్నాం, కానీ జరుగుతుందా లేదనండి, అవుద్దో లేదనండి. కానీ వాక్యంలో నుంచి వేర్ దెర్ ఈస్ ద ప్రామిస్ అంటే వాక్యం వచ్చి అబ్రహాంతో మాట్లాడినటువంటి వాక్యమే ఈరోజు నీ ముందు నా ముందు కూడా ఉంది. దేవుని అంటే దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏమంటే సిద్ధపరుస్తాడో లేదని డౌట్ ఉంటే ఆ వాక్యం అంటుంది, ఏమి సిద్ధపరిచిన అవి కంటికి కనపడలేదు, చెవికి కాని వాడినైతే మనకు ఈరోజు ఆత్మ చెప్పు సంగతులు చెవి కలిగిన వాడు వినుగాక. ఓకే అండి, నా ఆలోచన ఏముందండి అన్నది కాదండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది అన్నదేనండి. ఐ ట్రస్ట్ అండి, నేను దాన్ని నమ్ముతానండి అని మనము ఆ విషయాలన్నిటిలో ఒప్పించబడినప్పుడు మాత్రమే బిలీవ్ దోస్ థింగ్స్. ఎస్ అండి, దేవుడు మాట అన్నాడు కదండి, తప్పక నెరవేరుస్తాడండి. అప్పుడు ఏ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు, ఏ విషయంలో దేవుడు సహాయం చేస్తాడు అన్న దానికి దెర్ ఈజ్ నో డిస్క్లైమర్ ఇన్ ఇట్. అందులో ఇది చేస్తాడా లేదా అన్నది కాదు. మనం ప్రార్థన చేయించున్నప్పుడు మరి ముఖ్యంగా మన అవసరతల విషయంలో చేస్తున్నప్పుడు దెర్ ఈజ్ నో అంటే అసలు ఇంకా ఇది చేస్తాడా లేదా అన్న ప్రశ్న మంది కాదండి. కానీ చేశాడని మనం ప్రార్థన చేయడం గురించే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు మనం ఏం చూడాలి? ఇందాక మనం అనుకున్నట్టు దేవుడు తాను చేయబోతున్న దాన్నే మనం చూడాలి, కానీ మనం అనుకున్నది మనం చూస్తున్న దాన్ని కాదు.
అంటే దేవుడు ఏ విషయాలు అయితే చేస్తున్నాడో దాన్ని నేను చూస్తాను, అంతేనా? అందుకని వాళ్ళు ఈ వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి చూద్దాం. రెండవ పేతురు ఈ మాట చెప్పి నేను సెకండ్ పేటర్ దగ్గరికి వెళ్దాం. రోమా 14:23. యాక్చువల్గా ఇది ఇంకో రోజు మాట్లాడుకోవాలి, బట్ ఆ రోజు అది కూడా మాట్లాడుకుందాం. బట్ ఎండింగ్ కూడా చూసుకుందాం. అంటే దాని అర్థం ఏంటి? తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ ఏమా? డౌట్ఫుల్గా ఏది? అంటే యాక్చువల్గా పైన అంతా చదివితే మీకు ఆ విషయం అర్థమవుతులే. ఒకటి తింటానంటాడు, ఒకటి తినకూడని అంటాడు. తినని వాడు విశ్వాసమును బట్టే తినకపోతే ఇట్స్ గ్రాంటెడ్, దట్ ఈస్ యాక్సెప్టెడ్. తినేవాడు విశ్వాసమును బట్టే తింటే ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. అసలు నువ్వు విశ్వాసం లేకుండా చేస్తేనే. కానీ అక్కడ ఒక మాట అన్నాడు, నేను కంక్లూడ్ చేసింది మీరు చూడలేదు. వాట్ ఎవర్ డజంట్ ప్రొసీడ్ ఫ్రమ్ ద ఫెయిత్ ఈజ్ సిన్. అందుకని ఏమంటున్నాడు? విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. అంటే మన విశ్వాసం లేకుండా చేసేదట పాపం అంటున్నాడు. మనమేమనుకుంటాం పాపం అంటే మనకు తెలిసి ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. మనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు పాపాల లిస్టు. కొట్లో షాప్లో లిస్ట్ చెప్పినట్టు ఇంత పొడుగు లిస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటి? వితౌట్ ఫెయిత్ మనం చేసే ప్రతిదాన్ని కూడాను అది యాజ్ అ సిన్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇందాక అనుకున్నటువంటి సెకండ్ పీటర్ 2వ పేతురు 1:3. ఆమెన్ ఆమెన్. ఎక్కడ కూడాను ఒక ఇది చేస్తున్నాడు, ఏమన్నా అవన్నీ కలుగును గాక అని. దేని విషయంలో అంటున్నాడు? ఆయన దైవశక్తి జీవముకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మళ్ళీ దయచేయడం అంటే ఏంటంటే రమ్మనా ఏమంటున్నాడు అక్కడ? కావలసిన వాటన్నిటినీ దయచేయుచున్నందున అంటే అర్థం ఏంటంటున్నాను? ఏ టెన్స్ అంటున్నాను? అదే చెప్పమంటున్నాను. నా వైపు చూడ. నేనైతే మిమ్మల్ని కన్ఫ్యూజే చేస్తానంటున్నాను. ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తాను? నేను ఒకటి చెప్తాను, ఇంకో పాస్టర్ గారు ఇంకోటి చెప్తారు. సో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎప్పుడు ఆస్కారం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే బయట వాడు చేస్తే నువ్వు అసలు కన్ఫ్యూజ్ అవ్వవు. స్ట్రాంగ్ క్రిస్టియన్స్ మనం. బయట వాళ్ళు చేస్తే అసలు కదల్చబడిన రాళ్లలాగా అసలు మాకంటే బలమైన విశ్వాసులు లేరంటారు. అందుకంటే మనల్ని పడగొట్టాలంటే ఇంకో పాస్టర్ సరిపోతాడు. ఏం లేవు, ఏం అవ్వవు, ఇలాంటివన్నీ కాదు. నువ్వు పైకి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా చూస్తావంటే అయిపోయింది. ప్రార్థన లేదు, ఏమీ లేదు, విశ్వాసం లేదు, ఏమీ లేదు. ఇక్కడ చెప్తున్న దాన్ని చెప్పండి. మనకి దయచేయుచున్నందున అంటే అర్థం ఏంటంటున్నాను? జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అంటున్నాడా? కావలసిన వాటన్నిటినీ అన్నికి కావలసిన వాటికి తేడా ఏంటి? అన్నిటినీ అన్నదానికి కావలసిన వాటికి తేడా ఏంటి అంటున్నా? తెలుగే అడిగాను. కొన్ని కాదు, కావలసిన వాటన్నిటినీ దయచేయుచున్నందున అంటే డెఫినెట్గా. అందుకనే ఇంగ్లీష్లో ఏమంటుందంటే హిస్ డివైన్ పవర్ హ్యాస్ గ్రాంటెడ్ టు అస్ ఆల్ థింగ్స్ దట్ పర్టైన్ టు లైఫ్ అండ్ గాడ్లీనెస్ త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ హూ కాల్డ్ అస్ టు హిస్ ఓన్ గ్లోరీ అండ్ ఎక్సలెన్స్. తెలుగే రావట్లేదు మనకి, ఇంగ్లీష్ ఎలా చెప్పాలి ఇప్పుడు నేను? ఆయన గూర్చినటువంటి
అనుభవ జ్ఞానము, ఆయన గురించిన అనుభవ జ్ఞానం ఏమంటది? మోషేకి ఇలాగైంది, యెహోషువ కాలేబుకి ఇలాగైంది, పేతురుకి ఇలాగైంది. అయితే ఒక మాట ఇక్కడ మనం తెలియాలి. అయితే నేను నమ్మాల్సినటువంటి విషయం ఏంటి అంటే, అనుభవ జ్ఞానం అని అంటే చేయి పెట్టితే ఏలు మంటలో పెడితే కాలింది అనుకోండి, ఏంటది చెప్పాలి, ఎక్స్పీరియన్స్ అది. మనం కూడా ఏలు పెట్టి చూడడం ఏమంటారు? మనమే అన్నిట్లో మనం ఏళ్ళెట్టిన అవసరం లేదు, ఆడికి కాలితే కూడా తెలుసుకోవచ్చు. ఆయన గురించి అనుభవ జ్ఞానం అన్ని నువ్వు అనుభవించాల్సిన అవసరం లేదు. దే ఆల్రెడీ సెడ్ ఓకే, అయితే వాళ్ళ విశ్వాసంలో ఇలా జరిగింది కదా, అయితే నాకు తెలుస్తుంది ప్రభువా. అయితే ఆ వాక్యంను బట్టి ఏమంటుంది? హిస్ డివైన్ పవర్ హ్యాస్ గ్రాంటెడ్ అస్. దేవుని డివైన్ పవర్ అనే మాటను దేవుని శక్తి ఇవ్వలేనిది ఏముంటుంది అంటున్నాను. ఆమెన్, హల్లెలూయా. దేవుని శక్తి ఇవ్వలేనిది ఏముంటుంది? ఏమీ లేదు. పైగా ఏమంటున్నాడు? మనకు కావలసిన వాటన్నిటినీ దయచేయుచున్నందున. ఏమండి అయితే మీ కోరికలండి అని చెప్పడానికి మనం కోరికల గురించి కాదు కదా టాపిక్ మాట్లాడుతున్నాం, అవసరతల గురించి మాట్లాడుతున్నాం, కావలసిన. మరి అలాంటప్పుడు ఇట్ మస్ట్ అయినప్పుడు దేవుడిని మనం అడిగినప్పుడు ఎలా ఉండాలి? డెఫినెట్గా కావాలి. అందుకనే డిస్క్లైమర్లు మనమే వేసుకోకూడదు అంటున్నాను. ప్రార్థన చేసే ముందే మనం ఇది అడిగితే బాగుంటుందో బాగుదోనండి, ఇది చేస్తాడో లేదోనండి. చేస్తాడు చేయడన్న రెండు ప్రేయర్స్కి రిఫరెన్స్ ఏముంటుంది అని అంటే, మనం ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రసంగాలు అంటున్నాను. అందుకని ఈ మాట ఏమంటుంది? His divine power has granted us all things that pertain to the life and God through the knowledge of him who called us. Knowledge of him అంటే అర్థం ఏంటి? అయ్యా 8 గంటలు పని చేస్తే ఇక్కడైతే మీకు ఇక్కడ 8,000, అక్కడైతే 80,000 అని చెప్పేసి మనల్ని ఇక్కడ నుంచి అక్కడికి పట్టుకెళ్తుంది. ఈ వాక్యం కూడా సెలవిస్తున్నటువంటి విషయం మీద ఆయన కూర్చున్నటువంటి జ్ఞానము, అనుభవ జ్ఞానము పేతురు విషయంలో అయింది, అబ్రహాం విషయంలో అయింది. లేదంటే మనం చూసేటటువంటి విశ్వాసానికి సంబంధించిన విషయాలన్నిటిలో కూడాను దేవుడైతే నమ్మదగినవాడు, అన్నిటికి మించి వాగ్దానం చేసినవాడు, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు గనక నేనెందుకు ముందే చేస్తాడో లేదో, చేయడో అవుద్దో లేదో, నాకు అవుద్దో లేదో, కుదురుతుందో లేదో, నేనైతే మాత్రం ప్రభువా నీ మాటను నేను నమ్ముతున్నాను. ఏంటి అంటే నేను దాన్ని పొందుకుని ఉన్నాను. అప్పుడు అలాంటప్పుడు మనం ఏ ప్రార్థన చేసినా కూడా, అందుకని అంటున్నా, ప్రార్థన అంటేనే అది ఎలా ఉండాలి? పవర్ ప్యాక్ అంటే విశ్వాసంతో నిండిపోయి ఉండాలి, అసలు డౌట్ ఉండకూడదు. ఎవరు అడిగినా కూడాను కదల్చబడినట్టుగా ఉండాలి. కదల్చబడేవేంటి? మనం చూసే విషయాలు, మన కళ్ళ ముందు జరుగుతున్న ప్రతి విషయము కూడాను మనల్ని ఏం చేస్తుంది? విశ్వాసం నుంచి తొలగిపోయే విధంగా చేస్తుంది. అది నిజం కాదా? మనం చూసేది నిజమే, కానీ చూసేటటువంటి నిజం గురించి కాదు వాక్యం మాట్లాడుతుంది, మనం చూసేటటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతుంది. అప్పుడు మనం విశ్వాసంలో ఏం చూడాలి అని అంటే, దేవుని వాక్యం ఏ విషయాలు అయితే చెప్తా ఉందో, అప్పుడు దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? దేవుడు దయచేయలేనిది ఏమైనా ఉందా? దేవుడు దయచేస్తాడా లేదా అన్న దగ్గర ఏమైనా ఉందా? ప్రభువా సహాయం చేయండి ప్రభువా. అందుకని ఆ వాక్యం అంటుంది, అండ్ త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్ హూ కాల్డ్ అస్ టు హిస్ ఓన్ గ్లోరీ అండ్ ఎక్సలెన్స్. అంటే అర్థం ఏంటి? ఇందాక పైన తెలుగులో చదువుకున్నాం, తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వారిని కూర్చున్న అనుభవగానం. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి పిలిచిన వాడు. ఆ రెండిట్లో ఎందుకు ఇదంతా జరుగుతుంది అని అంటే, ఆయన యొక్క మహిమ కొరకు ఇవన్నీ కూడాను దేవుడు చేస్తాడు. ఎందుకు ఇశ్రాయేలీయులను సపరేట్ చేశాడు? ఎందుకు మనల్ని మిగతా జనాల కంటే డిఫరెంట్గా ఉంచాడు? ఎందుకు మనల్ని సపరేట్గా ఉండమంటాడు మిగతా వాళ్ళలా కాకుండా? బికాస్ దేవుడు తన మహిమను లోకానికి చూపించే మెథడే త్రూ అస్.
ఆమేన్, హల్లెలూయా. మరి అప్పుడు దేవుని తెలియని ప్రజలకు ఎలా తెలుస్తుంది ఆయన మహిమ? వాళ్ళ చుట్టుపక్కల ఉండేటటువంటి దేవుని నమ్మే ప్రజల యొక్క ప్రార్థన వలన వారి జీవితాల్లో జరిగేటటువంటి కార్యాలను బట్టి వాళ్ళు విశ్వాసంతో, అయితే మాకు కూడా సహాయం చేయండి. కార్యాలు లేనటువంటి విశ్వాసాన్ని నువ్వు ఎప్పటికీ ప్రూవ్ చేయలేవు. వాట్ ఇస్ ద ప్రూఫ్ అంటే, అందుకని అంటుంది ఆ మాట, గ్రామర్ రావాలని, మనకు కావలసిన వాటిని దయచేయుచున్నందున అంటే అర్థం ఇందాక మీరు అన్నారు, ఏమన్నారు? ప్రజెంట్ కంటిన్యూస్, అందులో ఏమో ఆగిపోయేది లేదండి, జరిగిద్దో లేదో అనండి కాదండి. ఇప్పటికి ఏమనాలి? ఇదే నెల జనవరిలోనే చేస్తాడా, లేదంటే ఫిబ్రవరిలో కూడా చేస్తాడా? ఏం లిమిట్ లేవు. ఇప్పుడు ఆఫర్లు ఎప్పుడు ఉంటాయి మనకి? సీజన్కే ఉంటాయి. బట్ దేవుడు అంటుంది ఏంటి? త్రూ అవుట్ ద ఇయర్ నువ్వు కనుక నమ్మడం కనుక సిద్ధపడితే గాడ్ కెన్ డూ ఇట్. కానీ విశ్వాసము మనల్ని వాటిని పొందుకునేంత వరకు కదల్చకుండా ఉంచుతుంది. విశ్వాసము వలన బలము పొందుకొనెను. ఇప్పుడు మనం చేయాల్సిన మాట కూడా ఏదైనా ఉందంటే, ప్రభువా నీ వాక్యంలో ఉన్నది నమ్మడానికి సహాయం చేయండి ప్రభువా. నా కళ్ళ ముందు నా జీవితంలో జరిగే వాటిని బట్టి కాదు ప్రభువా, వాక్యంలో ఉన్న దాని ప్రకారం నేను నమ్మడానికి సహాయం చేయండి. నమ్మని వాడు ఏ విధంగా ప్రార్థించును, ప్రార్థించిన వాడు ఏ విధంగా రక్షించబడును? ప్రభువా సహాయం చేయండి ప్రభువా. నేను ఎందుకు రిజల్ట్స్ చూడలేకపోతున్నాను, నేను ఎందుకు కార్యాలను చూడలేకపోతున్నానంటే, బికాస్ ఐఎమ్ సీయింగ్ నా చుట్టుపక్కల ఉండే పరిస్థితులను చూస్తున్నాను ప్రభువా. కాదయ్యా, నీ వాక్యంలో నువ్వు చెప్తున్నటువంటి మాటను నమ్మడానికి సహాయం చేయండి. ఒకసారి లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు విశ్వాసంలో మనల్ని అందరినీ నిలబెట్టాలని అనుకుంటున్నప్పుడు, పేతురు నీటిలో జారిపోయినప్పుడు, పేతురు నీటి వైపు చూసినప్పుడు భయంతో కుంగిపోయినప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట, అల్ప విశ్వాసి ఎందుకు భయపడుతున్నావని. ఈరోజు ఏ విషయాలను చూస్తూ మనము ఆ ఇజ్రాయేలీలు ప్రజలను గనక ఏ విధంగా అయితే, అమ్మో మేము చూస్తున్న వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళందరూ చాలామంది ఉన్నారు, మేము వాళ్ళ చేతుల్లో చచ్చిపోతున్నామని వాడు భయపడినప్పుడు, లేదు లేదు ఇది తప్పకుండా మనం దీన్ని పొందుకుంటాము, మన శక్తి సరిపోతుంది అని వాళ్ళు చెప్పినటువంటి విషయం. ఇదిగో ఇది అసాధ్యం, అసలు నా టైం అయిపోయింది, మా శరీర ధర్మం అయిపోయింది, నా భర్త ముసలివాడు అయిపోయినప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట, దేవునికి అసాధ్యమైనది ఏదో ఉన్నారు. మన చుట్టుపక్కల జరిగే సంఘటనలను బట్టి, వ్యక్తులను బట్టి, డాక్టర్స్ రిపోర్ట్స్ని బట్టి, లేదు అనంటే మన ముందు ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ని బట్టి, పరిస్థితులను బట్టి, లేదంటే దేవుడు కూడా ఇంకా సహాయం చేయలేడేమోనండి అన్నటువంటి వర్స్ట్ కండిషన్స్ అప్పుడు కూడాను నా బాహువు బలమేమాయను అను. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ప్రభు ఈరోజు నన్ను ప్రశ్నిస్తున్నాడు. ప్రభు విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రభు. ప్రార్థన అంటేనే ఫెయిత్ ఉంటేనే కదా ప్రభు దాన్ని అసలు ప్రార్థన అంటారు. విశ్వాసం లేకపోతే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎ ప్రేయర్. ఇదిగో నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము, అన్య జనులకు ప్రార్థనా మందిరము అని నువ్వు సెలవిస్తున్నావయ్యా. మై హౌస్ షాల్ బి కాల్డ్ యాజ్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్. ప్రభా నీ మందిరములోనికి ప్రభా నిన్ను తెలియని ప్రజలు కూడాను ప్రార్థించడానికి వచ్చినప్పుడు వారి విశ్వాసాలని కదా అయ్యా నువ్వు చూస్తున్నావు. మా విశ్వాసాలన్నిటినీ నాయన హీల్ చేయండి ప్రభువా. సరైనటువంటి ఫెయిత్ని మేము అండర్స్టాండ్ చేసుకున్నట్లుగా, దానికి తగినట్లుగా మా ప్రార్థన నేర్పించండి ప్రభువా. మాకెవరితోనైనా సమాధానం లేకపోతే, నువ్వు కార్యము చేయాలని ఇష్టపడుతూ ఉన్నప్పుడు అయ్యా మేము ఊరికే ప్రార్థన చేసి విడిచిపెట్టే వారికి ఉన్నామేమో, కానీ వాక్యంలో ఉన్నట్టుగా నమ్మేవారిగా, విశ్వాసంలో స్థిరపడేవారిగా, బలపరిచేవారిగా, ఒకవేళ వ్యక్తులతో మాకున్నటువంటి వైర్యం, వాళ్ళతో ఉన్నటువంటి డిఫరెన్సెస్ని బట్టి ఎక్కడైనా కూడా అవి కూడా ఆబ్స్టకల్స్గా ఉంటాయి ప్రభువా. ఈరోజు నువ్వు ఇస్తున్న అష్యూరెన్స్లో నుంచి, దేవుని నుంచి నేను పొందుకునేటటువంటి ఆ గొప్ప మహిమను గురించి నేను ఎందుకు వ్యక్తులతో ఉన్నటువంటి వాటిని బట్టి వాటిని కోల్పోవాలి ప్రభా. నీ వాక్యంలో ఏది ఉంటే అది చేస్తాను ప్రభా. నీ వాక్యంలో ఏది ఉంటే నేను అది నమ్ముతూ ఉన్నాను ప్రభా. నువ్వైతే చేయడానికి సామర్థ్యము కలిగిన వాడవని వారి గురించినటువంటి అనేక విషయాలు విన్నప్పుడు ప్రభువా, ఎస్ ఐఎమ్ ట్రస్టింగ్. నేను నీ గురించినటువంటి జ్ఞానము, అవును కదా ప్రభువా, ఎన్ని సాక్ష్యాలను వింటున్నామయ్యా, ఎన్ని మా జీవితంలో మేము చూస్తున్నాం ప్రభువా. కానీ ఈరోజు మేము అడుగుతున్న విషయాల్లో నీ సమాధానం పొందుకుంటామంటే మాత్రం నమ్మడానికి కష్టంగా, భయంగా ఉందయ్యా. కానీ నువ్వు అంటున్నావు
అల్ప విశ్వాసి అని. ఎదుగునైనా మా విశ్వాసాన్ని హీల్ చేయించున్నందుకు స్తుతి చెల్లించున్నాం ప్రభువా. విశ్వాసము నుంచి అధిక విశ్వాసమునకు మమ్మల్ని లేకెత్తించున్నందుకు ప్రభువా, మమ్మల్ని నడిపించున్నందుకు, బలముతో నింపుచున్నందుకు నాయన, విశ్వాసము వలన బలము పొందుకునను. ఎక్కడ మేము బలహీనపడిపోయామో, ఎక్కడ భయంతో కంగారుతో ఆగిపోయామో, ఎక్కడ నిలిచిపోయామో, ఇట్స్ ఇంపాసిబుల్ అని మనుషులు అనుకుంటున్నారు. ఇట్స్ ఇంపాసిబుల్ అని నేను కూడా కొన్నిసార్లు అనుకున్నాను. కానీ వాక్యములో నుంచి మాట్లాడినప్పుడు ప్రభువా, నేను గూర్చినటువంటి అనుభవ జ్ఞానము నైనా మాకు కావలసిన వాటన్నిటినీ దయచేయుచున్నందున యు ఆర్ గ్రాంటెడ్ అస్ లార్డ్, మాకు ఇస్తానని చెప్తున్నావయ్యా. మరి ముఖ్యంగా మార్కులో నుంచి ప్రభువా, ప్రార్థించుచున్నప్పుడు ఎల్లనో పొందుకొని ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునుగాక అని. ప్రభువా, ఈరోజుకి క్షణానికి మేము చూడలేదేమో కానీ ప్రభువా, కానీ మేము నీ వాక్యములో నుంచి, నీ ఆత్మలో నుంచి చూచున్నామయ్యా. యేసు అవి నిశ్చయములై ఉన్నాయి కదయ్యా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇదిగో బిడ్డలు లేని టైంలోనే ప్రభువా, ఆకాశ నక్షత్రాలను చూపించి, ఆ ఇసుక రేణువులను చూపించి నువ్వు చెప్తున్నావయ్యా, ఇదిగో నీ బిడ్డలు ఇలాగా అనేక మందికి నువ్వు తండ్రి కాబోతున్నావని. ద సేమ్ థింగ్ నాయనా, మేము విశ్వాసముతో చూడడానికి సహాయం చేయండి ప్రభువా. సీయింగ్ అన్సీన్ అన్నమాట ప్రభువా, వేటిని మేము చూడాలో వాటిని మాకు నేర్పించండి ప్రభువా. మా కనుల ముందు, ఫిజికల్ ఐస్ ముందు మేము వేటిని చూసి భయపడుతున్నామో, ఆ సమయంలో నీ వాక్యము ద్వారా, నీ వాగ్దానము ద్వారా మేము చూడవలసిన వాటిని నాయన చూచినట్లుగా మా కనులను తెరవ చేయండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వాక్యంలో అయితే నాయన ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, ఎందుకు మేము ఇలాంటివి విన్నాము, ఇలాంటివి చేశామని విశ్వాసంతో తిరిగి నిలబడడానికి నాయన ప్రయత్నించినప్పుడు బిడ్డల మీద వ్యక్తుల యొక్క నాయన మాటలు, మేము మాట్లాడినటువంటి మాటల కంటే నీ వాక్యమును వాళ్ళు బలపరిచినట్లుగా సహాయం చేయండి ప్రభువా. నీ విశ్వాసముతో బలముతో నింపండి ప్రభువా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ అన్న మాటను బట్టి, అదేవిధంగాను హిస్ డివైన్ పవర్ హ్యాస్ గ్రాంటెడ్ అస్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వి ఆస్క్ ఇన్ హిస్. నిన్ను గూర్చినటువంటి అనుభవ జ్ఞాన మూలముగా అయ్యా, మా ముందు ఇంతమంది భక్తులు ఇన్ని గొప్ప విషయాలు చెప్తా ఉంటే స్టిల్ ఇంకా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని నాయన, నేను ఎక్కడైనా అపనమ్మకములో ఉంటే దయచేసి హీల్ చేయండి ప్రభువా. బిడ్డలు ఏ విషయాలు అడుగుతున్నారు, మరి ముఖ్యంగా ఏ విషయాలను బట్టి కుంగిపోయి కన్నీరు కారుస్తూ అయా నువ్వు తప్పితే దెర్ ఇస్ నో వే అని నాయన నీ వైపు చేతులు చేస్తున్నారు. నీ బాహుబలమును నాయన చాపి నాయన నీ కుడి హస్తముతో వారిని లేవనెత్తండి ప్రభువా. పేతుడైనా నీ వైపు చూసినప్పుడు ప్రభువా నన్ను రక్షించుమని ప్రార్థించినట్లుగా నీ వైపు చూస్తూ ప్రార్థించినటువంటి బిడ్డలను నాయన మీరు చేయి పట్టుకుని లేవనెత్తండి, నడిపించండి ప్రభువా. ఇదిగో నాయన నీవు మా జీవితాల్లో నిలిచి ఉన్నప్పుడు ప్రభువా, ఇదిగో నీవు కార్యాలను చేయడానికి సిద్ధపడుతూ ఉంటే ప్రభువా, ఒకవేళ మేము మనుషులతో వైరం, మనుషులతో గొడవలు, మనుషులతో నాయన వారితో ఉన్నటువంటి వారు మాకు చేసిన నష్టాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి ఎవరితోనైనా సమాధానము లేకపోతే దేవుడిచ్చినటువంటి మహిమను పొందుట కొరకు, దేవుడిచ్చేటటువంటి విడుదల స్వస్థతను పొందుట కొరకు అయ్యా వారితో సమాధాన పడతాను ప్రభువా. ఎందుకంటే నీ వాక్యంలో ఉందయ్యా, మీరు ప్రార్థించుతున్న వాటి ఎల్లను పొందుకుని ఉన్నామని నమ్ముడి, అవి అప్పుడు అనుగ్రహించబడును. బట్ వెన్ యూ హ్యావ్ ద ప్రాబ్లం విత్ సమ్వన్, మీరు ఎవరితోనైనా విరోధము కలిగి ఉన్న వెళ్ళి వారితో సమాధాన పడండి అన్న మాటను బట్టి, ఇదిగోనైనా మేము ఎక్కడెక్కడ ఎవరితో అయితే నాయన అభ్యంతరాలు ఉన్నాయో వారితో తిరిగి సమాధాన పడడం అంటే ప్రభువును బట్టి వారిని హృదయంలో క్షమించమని అడగడం, లేదంటే వారిని క్షమించడం కదా. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, వారి పట్లనైనా నాకు సానుకూలమైనటువంటి హృదయాన్ని కలిగించండి ప్రభు అని ప్రభువుకి అప్పగించుకోవాల్సినటువంటి సమయం ఇది. ప్రభువా బిడ్డలు ప్రార్థించు ఉండగా ప్రభువా, బిడ్డలు అడుగుచూ ఉండగా ప్రభువా, మరి ముఖ్యంగా మేము పొందుకుని ఉన్నామని నమ్మి అడుగుచూ ఉండగా ప్రభువా, నానా యువర్ డివైన్ పవర్ హ్యాస్ గ్రాంటెడ్ అస్ ఎవ్రీథింగ్ నాయన. మేము అడుగుచున్న వాటన్నిటినీ నాయన దయచేయుచున్నందున అయ్యా నువ్వు ఎన్ని విషయాలు నాయన ఈరోజు మాకు బోధిస్తున్నావు ప్రభా. ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్ అని నాయన మీరు మాకు నాయన సింబల్స్ ద్వారా, లేదంటే నక్షత్రాల ద్వారా, ఇస్కరేణువుల ద్వారా అనేక విషయాలను బోధిస్తున్నాం ప్రభువా. ఇదిగో మేము మా కళ్ళను తెరిచి చూచినప్పుడు విశ్వాసముతో చూడాలని మీరు మాకు నేర్పించున్నారు ప్రభువా. ప్రతి విషయము కూడా ఒకటే మాట, దేవుడు సామర్థ్యము కలిగిన వాడు, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఇదిగో మేము అడుగుచున్న వాటన్నిటినీ పొందుకుని ఉన్నామని ఆయన బిడ్డలు అడుగుతున్నటువంటి మాటలను బట్టి ఈ మాట ఎంత దూరం అయితే వెళ్తూ ఉందో ప్రభువా, గాయపడిన హృదయాలను కట్టండి ప్రభువా, బ్రోకెన్ రిలేషన్షిప్స్ని రిస్టోర్ చేయండి ప్రభువా, ఫైనాన్షియల్ ట్రబుల్స్ నుంచి నాయన బయటికి లాగండి ప్రభువా.
రిలేషన్షిప్ ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంటర్లింక్డ్గా ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్, ఎవ్రీథింగ్ ఏదైతే ప్రభువా ఆ కుటుంబంలో ఉన్నటువంటి జీవాన్ని తీసివేసిందో ప్రభువా, మరణకరమైనటువంటి పరిస్థితులకు అప్పగించిందో ప్రభువా, అపవాది యొక్క ప్రతి ఒక్క ఆలోచనను నాయన ఇదిగో నీ పాదాల వద్ద నాయన ఇదిగో విశ్వాసముతో నాయన వాటన్నిటి విషయంలో నీ కార్యమును నాయన నమ్ముచున్నారు ప్రభువా, నీ విడుదలను నమ్ముచున్నారు ప్రభువా, నీ స్వస్థను నమ్ముచున్నారు ప్రభువా, నీ బాహుబలమును నాయన నమ్ముచున్నామయ్యా. మీరు కార్యము చేయుచున్నందుకు స్థుతి చెల్లించున్నాం ప్రభువా. హౌ డిఫికల్ట్ ఇట్ మే బి, ద ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రభువా ఎదుగో నీ బాహువును చాపి ప్రభువా, అయ్యా నెల రోజులు 6 లక్షల మందికి ఆహారం సప్లై చేసావానంటే అడవిలో అసలు ఇట్స్ ఇంపాసిబుల్ అని నాయన మోషే అనుకుంటే ఈరోజు మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇంత ఫైనాన్షియల్ ఇంత లోడ్ని దేవుడు తీర్చగలుగుతాడా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కానీ ద సేమ్ థింగ్ యు ఆర్ రిపీటింగ్ టుడే లార్డ్, నా బాహు బలము తక్కువైనదా అని. లేదు ప్రభా, మా అపనమ్మకమును దయచేసి మన్నించండి ప్రభువా. నువ్వు చేయబోతున్నటువంటి ఆ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూని బట్టి ప్రభువా నాయన, మరి ముఖ్యంగా మరణం ఇంకా దేర్ ఇస్ నో వే, దీనిలో నుంచి బయటికి ఇంకా మార్గము లేదు. ఇది ప్రభు చేస్తేనా అని నాయన విసికి నాయన విశ్వాసంలో జారిపోయినటువంటి వారిని ఇదిగో దేవునికి సమస్తము సాధ్యమే అని ఇదిగో 100 సంవత్సరాలు కలిగిన వారికి గర్భానికి ఇవ్వగలిగినటువంటి మహిమ కలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుని మాట ఇదిగో ఆ ఫైనాన్షియల్ విషయంలో దేవుడు ఇస్తున్నటువంటి బ్రేక్ త్రూ అసాధ్యమేమో కానీ అది దేవునికి సాధ్యమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విషయాలను బట్టి అయితే ఫైనాన్షియల్గా వాళ్ళు బ్రేక్ అవడాన్ని బట్టి వాళ్ళ కుటుంబమే మరణానికి అప్పగించబడుతుందేమని భయపడుతూ ఉన్నప్పుడు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ప్రభువా, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని, మీ బాహువును చాపి ప్రభువా ఆ కార్యమును చేయబోతున్నారని. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో ప్రభువా అడుగుచున్న వారిని, ఏకీభవించున్న వారిని పొందుకొని ఉన్నామని నాయన ఎంతమంది అయితే రెస్పాండ్ అవుతున్నారో వారి జీవితంలో మీ కార్యము చేయుచున్నందుకు స్థుతి చెల్లించున్నాం ప్రభువా. ఇట్ ఈస్ ప్రభా మా విశ్వాసము ప్రభా నీ శక్తిని ఆధారం చేసుకుని ఈరోజు ప్రార్థించుచు ఉండగా ప్రభా మా సర్కమ్స్టాన్సెస్ చూడకుండానట్లుగాను, మా ముందు ఉన్నటువంటి ఉన్నతమైన దేహులను చూడకుండాను, మా ముందు ఉన్నటువంటి శత్రువు యొక్క బలమును బట్టి కాక నాయన నీ యొక్క శక్తిని బట్టి, నీ యొక్క బాహుబలమును బట్టి నాయన ఈరోజు మేము ప్రార్థించున్నాం ప్రభువా. సహాయం చేయండి నాయన. హెల్త్ ఇష్యూస్లోని ప్రభువా ఇదిగో డాక్టర్స్ రిపోర్ట్స్ సో మెనీ థింగ్స్ చెప్పి ఉండొచ్చు ప్రభువా, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్య చాలా భయంకరంగా ఉండొచ్చు ప్రభువా. కానీ ప్రభువా సిలువలో మీరు పొందినటువంటి గాయముల చేత మాకున్నటువంటి ఆ హీలింగ్ ప్రభువా ఇస్ ద ట్రూ అని నాయన నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు ప్రభువా. నిశ్చయముగా మీరు స్వస్థపరచబడుదురు అన్న మాటను బట్టి ప్రభువా, అండ్ దెర్ ఈస్ నో సిక్నెస్ ఇన్ యూ లార్డ్, నీ అందు ప్రభువా ఏ అనారోగ్యము లేదని నాయన నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు ప్రభువా. నువ్వు మమ్మల్ని సృష్టించినప్పుడు ఇట్స్ ద కంప్లీట్నెస్ లార్డ్. తిరిగి నాయన నీ వాక్యమును బట్టి, నీ మాటను బట్టి, నీ బలమును శక్తిని బట్టి ప్రభువా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో రిస్టోర్ చేయించున్నందుకు, నీ మాటను నాయన పొందుకొని ఉన్నామని నమ్ముచున్న ప్రతి బిడ్డల జీవితంలో సంపూర్ణమైనటువంటి స్వస్థనిచ్చినందుకు స్తుతి చెల్లించున్నాం ప్రభువా. అదేవిధంగాను ప్రభువా బిడ్డలు కోల్పోయిన వారు, భర్తలు కోల్పోయిన వారు, హస్బెండ్లు కోల్పోయిన వారు, రిలేషన్షిప్స్ను కోల్పోయిన వారిని, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్ అన్న మాటను బట్టి ప్రభువా దేన్ని కోల్పోయారో ప్రభువా వాటిని తిరిగి పొందుకొనడానికి మీరు ఇచ్చినటువంటి మహిమను బట్టి నాయన మీ కార్యమును బట్టి స్తుతి చెల్లించుచున్నాం ప్రభువా. స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్ అనే మాటను జ్ఞాపకం చేయించున్నారు ప్రభువా. ఇదిగో నిలిచి ఉండుము, దేవుని యొక్క రక్షణను చూచెదవు, దేవుని యొక్క మహిమను చూచెదవు అనే మాటను ప్రభు జ్ఞాపకం చేయించున్నాడు. ప్రభు ముందు నిలబడినప్పుడు విశ్వాసముతో మనం చూచున్నప్పుడు దేవుడు దాన్ని సిద్ధపరిచిన వాటిని ఒక్కొక్కటిగా బయలుపరచు ఉన్నప్పుడు ప్రభు ఐఎమ్ ట్రస్టింగ్ ఇట్, ఐఎమ్ బిలీవింగ్ ఇట్, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు అయినటువంటి నీ నామమునకు మహిమ కలుగునట్లుగా విశ్వాసముతో బలం పొందుకున్నట్లుగా సంఘమును నాయన నన్ను బలపరచండి నాయన. మీ వాక్కును పంపి మా బ్రతుకులను బాగు చేయుచున్నందుకు స్తుతి చెల్లించుచున్నాము తండ్రి. మా ప్రతి ప్రార్థనకు సమాధానం ఇచ్చుచున్నందుకు హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ఏదైతే మేము కోల్పోయామో సూన్ ప్రభువా నువ్వు చేస్తానంటున్నందుకు నాయన మీకు స్తుతి చెల్లించున్నాం ప్రభువా. అది త్వరితగతినే నూతన కార్యము మొలుచును అంటున్నారయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మేము వాటిని స్పష్టంగా చూసినట్లుగా, వాటిని స్పష్టంగా తాకగలిగిన అవి మా చెవికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయమునకు గోచరము కాలేదు, కానీ మాకైతే వాటిని ఆత్మ ద్వారా బయలుపరుస్తావు అంటున్నావు కదయ్యా. బిడ్డలు వాటిని చూస్తున్నారు ప్రభువా, వాటిని వింటున్నారు ప్రభువా, వాటిని అర్థం చేసుకుంటున్నారు ప్రభువా. ఎస్, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదనే మాటను బట్టి
అయా నువ్వు చేయుచున్నటువంటి కార్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతలు చెల్లించున్నారు ప్రభువా. హల్లెలూయా. మీరు ఇస్తున్నటువంటి సమాధానమును బట్టి విశ్వాసములో మమ్మల్ని అందరినీ స్థిరపరచున్నందుకు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ దగ్గరికి వస్తున్నటువంటి ఆయన శరీరాన్ని రక్తాన్ని ప్రభువుకు అప్పగించుకుంటున్నప్పుడు విన్నటువంటి వాక్యమును బట్టి హల్లెలూయా, హల్లెలూయా. బన్బాస్ ఏ విషయాలు ప్రార్థించి ఉన్నారో, ఏ విషయాలు మీరు అడిగి ఉన్నారో వాటి విషయంలో ప్రభువుకి మళ్ళీ తిరిగి ప్రభువా మా అపనమ్మకమును క్షమించండి ప్రభు అని అప్పగించుకుందాం. అదేవిధంగా ఆయన శరీరాన్ని రక్తానికి సిద్ధపడుతున్నప్పుడు కూడాను ప్రభువా నువ్వు మా కోసం సిద్ధపరిచినటువంటి నీ శరీరము రక్తం కదా ప్రభువా, మమ్మల్ని ప్రేమించిన దానికి గుర్తే కదా ప్రభువా, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును అనుగ్రహించడా. అయా ఈరోజు మేము వింటున్నటువంటి మాటల్లో నుంచి మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో కదా ప్రభువా, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనదీయక అప్పగించిన వాడు. ఇంతగా మమ్మల్ని మనుషులు ప్రేమించరు కదా ప్రభువా, మమ్మల్ని ఎంచుతారు కదా ప్రభువా, మమ్మల్ని దూరం పెడతారు కదా ప్రభువా. నీవైతే నాయన మమ్మల్ని మా గురించి మరణించి మమ్మల్ని హత్తుకున్నవాడు కదా ప్రభువా. హల్లెలూయా. ఈ లోకంలో మమ్మల్ని ఇంతగా ప్రేమించేవారు ఎవరున్నారు ప్రభువా? దయచేసి నిజముగా నేను హత్తుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మా అవసరతల కోసమో లేదంటే మా కోరికల కోసమో నీ దగ్గరికి ఒకవేళ వచ్చుంటే ప్రభువా నిన్ను హత్తుకోవడం మాకు నేర్పించండి ప్రభువా. ఎందుకంటే తానే ముందుగా మనల్ని ప్రేమించనని, ఇదిగో మన గురించి సిలువలో మరణించినప్పుడు వెలబెట్టి కొనినబడే వారనమని, క్రీస్తు యేసునందు ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఏర్పాటు చేయబడిన వాడమని, మిమ్మల్ని పిలిచిన వాడిని బట్టి ఆయన యొక్క గుణాతిశయములను బట్టి హల్లెలూయా ఆయన మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ఎంచుకున్నాడు, మన కోసం ఆయన మరణించాడు. ఇంతగా మనల్ని ఎరిగి ఉన్నవారు ఎవరున్నారు? ఆయా మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్నట మేలని నాయన మీరు ఈరోజు జ్ఞాపకం చేయించున్నారు ప్రభువా. మా సమస్తము నీ మీద ఆనుకొనుచు ఉండగా ప్రభువా, ఇదిగో నువ్వు చేసిన దాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం అయ్యా. చదువుతావా? యా. మీ చేతిలో ఉన్నటువంటి ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు కూడా ప్రభు మన జీవితంలో ఎంత సజీవుడిగా ఉన్నాడో, మన నుంచి తిరిగి లేచినటువంటి ఆయన నీ జీవితంలో సజీవుడిగా ఉన్నాడు. ఆయన ఈరోజుకి అదే మాటతో మాట్లాడుతున్నారు, అదే వాక్కును పంపించి మాట్లాడుతున్నారు. తన వాక్కును పంపి మనల్ని బాగు చేయించున్నాడు. ముందుగా మనం ఎక్కడెక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉన్నామో, ఎక్కడ దేవునికి దూరంగా ఉన్నామో, ఎక్కడ దేవుని నుంచి జారిపోయామో, ఎక్కడ మనకిష్టమైనటువంటి పద్ధతుల్లో పెరుగుతూ ఉన్నామో, మనకు నచ్చినట్టుగా మనం ఉంటున్నామో, అది ఏవైనా దేవునికి వ్యతిరేకమైతే మాత్రం ప్రభు ముందు ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం. ఈరోజు వాక్యములో అయితే విశ్వాసం లేకపోవడాన్ని కూడాను, సనగడాన్ని కూడాను, గొణగడాన్ని కూడాను ప్రభు దాన్ని ఇస్ ద సిన్ అంటున్నారు. అది పాపము కింద, విశ్వాస రహితమైనది పాపం అంటున్నారు. ప్రభు మేము ఎక్కడెక్కడైతే నాయన మా పాపమును బట్టి నాయన నీకు ఇష్టము లేనటువంటి క్రియలను చేయుచున్నామో వాటిని నాయన మేము గుర్తుపట్టినట్లుగా సహాయం చేయండి ప్రభువా. నీ హృదయాన్ని గాయపరిచేది ఏది మేము చేయకూడనట్లుగా సహాయం చేయండి ప్రభువా. నీకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, వ్యతిరేకమైన క్రియలను విడిచిపెట్టడానికి సహాయం చేయండి ప్రభువా. మనుషుల పట్ల మా ప్రవర్తనలే కదా ప్రభువా మేము చేసేటటువంటి పాపాలన్నీ కూడా నాయన. దయచేసి నాయన ఎక్కడెక్కడ మేము తప్పిపోయి ఉన్నామో వాటిని గ్రహించినట్లుగా హృదయమును ఒప్పింప చేయండి ప్రభువా. సెల్ఫ్ రైచియస్ నుంచి నేనే తప్పు చేయట్లేదన్న స్థితి నుంచి ప్రభువా నీ వాక్యములో నుంచి చూసినప్పుడు, నీ మహిమలో నుంచి చూసినప్పుడు నేను ఎక్కడెక్కడ తప్పిపోయానో నాకు గుర్తుపట్టినట్లుగా సహాయం చేయండి ప్రభువా. నా పాపమును ఒప్పుకొనుట నాకు నేర్పించండి ప్రభువా. పాపమును కప్పుకొనక నీ ముందు ఒప్పుకునేటటువంటి బిడ్డగా సంఘములో నాయన మమ్మల్ని ఉంచండి ప్రభువా. మీ చేతిలో ఉన్నటువంటి ఆయన రక్తాన్ని ప్రతి ఒక్కళ్ళని తీసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా.
మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతారని ఆయన అప్పగించబడిన రోజున ఆ రొట్టె విరిచినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం, ఇది మీ కొరకు విరవబడుతున్నటువంటి నా శరీరము, దీన్ని తిని దీన్ని త్రాగువాడు అని చెప్తున్నప్పుడు ఆ రోజు ప్రభు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మీ గురించి విరవబడుతున్నటువంటి శరీరం, మన గురించి మరణానికి అప్పగించబడబోతున్నానని తెలిసి అప్పగించుకున్నవాడు ఆయన. ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఒక్కసారి గనక నీకు నాకు అర్థమైతే, మనం ఒంటరి వారం అనుకుంటామా, మనం విడిచిపెట్టబడిన వారం అనుకుంటామా, మనకు అసలు ఎవరైనా సహాయం చేస్తారో అనుకుంటామా? ఆయనే మన పక్షాన ఉండగా, ఆయనే మన గురించి మరణించడానికి సిద్ధపడినప్పుడు ఏ విషయాల్లో మనం మనుషులు నమ్ముకోవాలి? ఆయన అయితే అంటున్నాడు, ఎదుగో నేను మీ పక్షమునుగా ఉండగా అని. ప్రభు సహాయం చేయండి. విన్నటువంటి మాటలను నాయన, హల్లెలూయా హల్లెలూయా నాయన, అపనమ్మకములో చిక్కిపోయినటువంటి హృదయమును నాయన, గాయపడినటువంటి హృదయమును నాయన, తిరిగి నాయన మీ సమాధానంతో నింపుతున్నందుకు స్తుతి చెల్లించున్నాం తండ్రి. మీ చేతిలో ఉన్నటువంటి ఆయన శరీరాన్ని ప్రతి ఒక్కరు తీసుకున్నాం అయ్యా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని వాక్యంలో సెలవిచ్చారయ్యా. ఇదిగో నాయన, ఏ పరిస్థితుల్లో నుంచి అయితే ప్రభు ఈరోజు మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి బిడ్డల ధైర్యం తెచ్చుకొని వాటి విషయంలో ప్రార్థన చేయుచున్నారు, ప్రతి ప్రార్థనకు సమాధానం ఇచ్చున్నందుకు స్థుతి చెల్లించున్నాం తండ్రి. ప్రతి ఒక్క అవసరత తీర్చబడుచున్నందుకు స్థుతి చెల్లించున్నాం ప్రభు. ప్రతి ఒక్క పాపమును కొట్టివేయుచున్నందుకు స్థుతి చెల్లించున్నాం తండ్రి. మా ప్రతి బలహీనత నుంచి, మా వ్యసనం నుంచి నాయన తొలగించున్నందుకు స్థుతి చెల్లించున్నాము తండ్రి. మీ విడుదల, మీ స్వస్థత, మీ కృప, మీ ప్రేమ, మీ డెలివరెన్స్, మీ ప్రొవిజన్ నాయన సమస్తమును సంఘం మీదను నా మీదను ఉంచమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.